శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మికత పేరుతో ఆధ్యాత్మిక ప్రచురణలు శీర్షికలు ప్రతిరోజు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక చదువు మాత్రమే, ఆధ్యాత్మిక జ్ఞానము. అందులోనూ నాకు తెలిసిన అతి తక్కువ పరిధిలో నాకు తెలిసిన విషయాలను చెబుతున్నాను. వీటిలో మంచి ఉంటే మంచి మాత్రమే తీసుకోండి. ఏదైనా ఇందులో మీకు అర్థం కాకపోయినా, తప్పుగా ఉందనిపించినా, ఇది సరికాదు అని అనిపించినా అటువంటి విషయాలను వదిలేయండి. మీకు అర్థమయ్యి ఆచరణకు వీలుగా ఉన్నది అన్న మంచి విషయాలను మాత్రమే తీసుకోండి. ఇది నేను చెబితేనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏం చెబుతున్నా మీరు ఇలాగే స్వీకరించాలి. అన్నింటినీ గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మకూడదు అంటే దేనినో విమర్శించమని, ఇంకోటేదో తప్పని కాదు. అసలు నువ్వు తెలుసుకునేటప్పుడు అది నీ స్వతంత్ర అనుభవంగా నీకది సత్యముగా అనిపించాలి అంటే నువ్వు దాన్ని పరిశీలించి పరిశోధించి అది అవునా కాదా అని నిగ్గు తేల్చుకొని నువ్వు దాన్ని ఆచరించి చూసుకొని అప్పుడు అనుభవించినప్పుడు అది జ్ఞానమైనా ఏ విషయమైనా అది నీ సత్యం అవుతుంది. అంటే మన సొంత సత్యం అవుతుంది. గుడ్డిగా నమ్మొద్దు అంటే ఎవరినో విమర్శించటం కాదు. అది మీరు నేను చెప్పింది కూడా నమ్మొద్దు, అసలు ఎవరు చెప్పింది నమ్మొద్దు. నమ్మొద్దు అంటే విమర్శ కాదు. అది నమ్మకపోవడం అనేది ఎదుటి వాళ్ళని విమర్శించడం కాదు. వినండి, తీసుకోండి, అందులో ఉన్నటువంటి విషయాన్ని మననం చేసుకోండి, గ్రహించండి. అది సత్యమా కాదా, ఆచరణకు వీలుగా ఉందా లేదా, అది ఆమోదయోగ్యమా కాదా, మీ మనసుతో మీ బుద్ధితో మీ జీవితంలో మీరు ఆచరించినప్పుడు అది మీ అనుభవంగా మారి అందులో ఉన్న మంచి చెడులు మీకు సత్యంగా తెలుస్తాయి. అప్పుడు అది మీ జ్ఞానం అవుతుంది. నమ్మటం అంటే ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకుండా, అంటే ఆచరించకుండా, దాన్ని మననం చేయకుండా, దాన్ని పరిశీలించకుండా, దానిలో ఉన్నటువంటి సారాన్ని మీ సొంత అనుభవంగా గ్రహించకుండా, తప్పొప్పులా విచక్షణ చేయకుండా నమ్మటం అంటే డైరెక్ట్గా అంగీకరించేయటం అని. అలా డైరెక్ట్గా అంగీకరించిన వారికి జీవితంలో మార్పు రాదు. ఎదుటి వాళ్ళు సత్యమే చెప్పుండొచ్చుగాక, కానీ రాదు, మార్పు రాదు. ఎందుకనండి అది మీ జ్ఞానంగా మీ అనుభవంగా మారలేదు. వాళ్ళ అనుభవాన్ని మీరు నమ్మారు. నమ్మటం అంటే అర్థం ఏంటంటే నా వస్తువు నా దగ్గరే ఉంది, నా జ్ఞానం నా దగ్గరే ఉంది, నాకు సంబంధించింది నా దగ్గరే ఉంది, మీరు అది మంచిదే, అతను చెప్పేది మంచిదే, అది మంచిదే అని నమ్మేసి ఊరుకున్నారు. అంతే. అది మీదిగా చేసుకోవాలి. మీరు నమ్మటం అంటే ఏంటి అంటే దానిని మీరుగా చేసుకోవటం, మీదిగా చేసుకోవటం. ఆ జ్ఞానం మీ సొంతం అవ్వాలి. ఆధ్యాత్మికతలో జ్ఞానము తప్ప పదార్థములు విషయములు ఉండవు. పదార్థములు రూపములు ఇవన్నీ కూడా భౌతికమునకు సంబంధించినవి. ఆధ్యాత్మికము కేవలము జ్ఞాన స్వరూపము. అది భాష రూపంలో, భావ రూపంలో, అంటే భావం భాష రూపంలో వ్యక్తీకరించబడితే ఆ భాష ద్వారా ఆ భావాన్ని స్వీకరించుకొని మనం అవునా కాదా అని తర్కించుకొని జ్ఞానంగా మళ్ళీ మనం తీసుకుందాం. మనకు అర్థమైనప్పుడు అది జ్ఞానం. జ్ఞానం అంటే తెలియుట. ఇంతే ప్రాసెస్. ఆధ్యాత్మిక ప్రాసెస్ మొత్తం జ్ఞానమే. అక్కడ పదార్థాలు విషయాలు ఏమి ఉండవు. అలా పదార్థాలు విషయాలు రూపాలు నామాలు సృష్టి ప్రకృతి అంతా కూడా భౌతికము అని పిలుస్తారు. ఆధ్యాత్మికము అంటే జ్ఞానస్వరూపము. జ్ఞానము అంటే తెలియుట, అర్థమవుట. అది నాలోకి ప్రవేశించాలి, నాకు అర్థం అవ్వాలి. అప్పుడు అది నా స్వీయ జ్ఞానం. ఎదుటి వాళ్ళు సాక్షాత్తు దేవుడే చెప్పొచ్చు, కానీ అది దేవుడి జ్ఞానం. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఆయన భగవద్గీతని చెప్పారు. ఇప్పుడు ఆ భగవద్గీతకు సంబంధించిన ఆత్మజ్ఞానం ఎంతమంది ప్రజలకు వచ్చింది చెప్పండి? ఎంతమంది పొందారు దాన్ని? ఆ స్థితిని ఎంతమంది పొందారు? అసలు కృష్ణ భగవానుడు చెప్పినప్పుడు డైరెక్ట్గా విన్న అర్జునుడు పొందాడా? పొందినట్టు ఎక్కడన్నా మనకు తెలిసిందా?
చరిత్రలో. పొందాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు తాను ఆ స్వరూపము ఆయన పొంది ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఆచరించాలి, మనం ఆ విధానంలోకి వెళ్ళాలి. మన శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని, మన ఆలోచనని మొత్తం అందులో పెట్టాలి. తపస్సు చేయాలి, జ్ఞాన తపస్సు చేయాలి. ఆ జ్ఞాన తపస్సు ఫలించి అందులో సత్యాసత్య విచక్షణ తెలిసి అది అర్థమైనప్పుడు, అది సత్యము అని మనలో రూఢిగా నిరూపించబడినప్పుడు, అంటే అనుభవపూర్వకంగా, అంటే ఎలా అంటే నొప్పు ముట్టుకుంటే కాలుతుంది అని చెబుతారు. ఆ విషయం ఎవరికి తెలుసు? ముట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళకి కాలింది కనుక వాళ్ళు కాలుతుంది అని చెప్పారు. మనం ముట్టుకోలేదు, వాళ్ళు చెప్పింది వింటున్నాం, నమ్ముతున్నాం. అవును, నొప్పు ముట్టుకుంటే కాలుతుంది అనేది ప్రాపంచిక సత్యం, అందులో అనుమానమే లేదు. కానీ కాలటం అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏం చెబుతాం మళ్ళీ అందరికీ? నొప్పు ముట్టుకుంటే కాలుతుంది, నొప్పు ముట్టుకుంటే కాలుతుంది, నొప్పు ముట్టుకుంటే కాలుతుంది అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ అయి వెళ్ళిపోతుంది జ్ఞానం. ఇదే విధంగా కాదు, కాలటం అనేది ఎలా ఉంటుంది? నొప్పు ముట్టుకుంటే కాలుతుంది ఓకే, కానీ కాలటం అనేటువంటి అనుభవం ఎలా ఉంటుంది తెలుసా నీకు? అది తెలిసిన వాడు శ్రీకృష్ణ భగవానుడు ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు. ఆయన స్వరూపం అయిపోయాడు. అది విన్న మనమేంటి? మనం అయ్యామా అంటే అది వినగానే అవటం కుదరదు, ఆచరించుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఆచరించినప్పుడే అవటం కుదురుతుంది. ఆచరించకుండా మనిషి అవ్వలేడు. ఆ ఆచరణకి, ఆ అనుభవాన్ని పొందటానికి అవసరమైనదే సాధన. ఆ సాధన నువ్వు చేయాలి. ఎలా చేయాలి? శరీరపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా జ్ఞాన సహాయంతో, వాళ్ళు అందించిన జ్ఞానాన్ని తీసుకొని ఎలా శరీరాన్ని ఉంచితే, ఎలా మనసును ఉంచితే అప్పుడు ఆ జ్ఞానానుభూతిని మనం పొందగలుగుతాం. ఎలా జీవిస్తే, ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే శరీరము మనసుతో మనం మొత్తం చేసేది జీవించడం. జ్ఞానం అనేది జీవితం యొక్క మూలాన్ని తెలియజేసేటువంటి సత్యం. అందుకని ఇప్పుడు జ్ఞానం అనేది భాషారూపం, దాన్ని సాధన చేయాలి. సాధన చేయడం అంటే ఏంటి? మనం జీవిస్తున్నాం శరీరంతో, మనసుతో. ఆ జీవితంలో దాన్ని సాధన చేసినప్పుడు జ్ఞాన అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిని పొందాలి. నొప్పు ముట్టుకుంటే కాలుతుంది అనే అనుభవం కలిగిన వాళ్ళు కాలుతుంది అని చెబుతూనే, కాలటం అనేది ఎలా ఉంటుంది, ఆ పట్టుకున్నప్పుడు కాలిన భావన ఎలా ఉంటుందో వాళ్ళకి అనుభవం ఉంది. మనం నొప్పు ముట్టుకుంటే కాలుతుంది, నొప్పు ముట్టుకుంటే కాలుతుంది, నొప్పు ముట్టుకుంటే కాలుతుంది అని ప్రపంచం అంతా చెప్పొచ్చు, కానీ మనకు అనుభవం లేదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అనుభవం లేదు. అనుభవం లేని జ్ఞానం ఉపయోగం లేదు, కానీ అది నమ్మకమే, నిజమే, సత్యమే. ఇప్పుడు అదంతా సత్యమే, కానీ అనుభవం లేదు. అనుభవం లేనప్పుడు ఉపయోగం ఏముంది నీకు? అది ఎంత కాలుతుందో, ఎలా కాలుతుందో, కాలితే ఎలా ఉంటుందో నీకు తెలియదుగా. అది తెలియాలి. అది తెలిసినప్పుడు అనుభవం వచ్చింది. అనుభవం వచ్చిన వాడు పొరపాటును కూడా మళ్ళీ పట్టుకోడు. లేదా పట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు పట్టుకొని ప్రిపేర్ అయి పట్టుకుంటాడు. ఎందుకంటే ఎంత కాలుతుందో తెలుసు కనుక అంత భరించడానికి సిద్ధమై అందులోకి వెళ్తాడు. అయితే పట్టుకోకుండా ఉంటాడు. లేదా పట్టుకోవాలని వెళితే ఎంత కాలుతుందో, కాలితే ఎలా ఉంటుందో అవన్నీ తెలుసు కనుక సిద్ధమై వెళ్తాడు. అది సాధన అంటే. ఇందులో రెండు ఉన్నాయి, అందుకని అనుభవం కావాలి. ఆ అనుభవాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే రోజు ముందు శ్రవణం, మంచి కొంచెం వినే ప్రయత్నం. ఈ విన్నదానిని మీ సమయాన్ని బట్టి, మీకున్న అనుకూలతను బట్టి మీ జీవితాన్ని ముందు, భౌతిక జీవితాన్ని సుస్థిరంగా నడుపుకుంటూ, కుటుంబ జీవితాన్ని సుస్థిరంగా శాంతిగా నడుపుకుంటూ, మీ మానసిక, శారీరక, కుటుంబక అందరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ అందరి ఆరోగ్యాలు చక్కగా చూసుకుంటూ, మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా చక్కగా ఆర్థిక వనరులు జాగ్రత్తగా చూసుకుంటూ, ఇలా మొత్తం కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు అన్ని రకాలుగా శాంతిగా ఉంచుకోగలిగితే అప్పుడు మీరు సాధన చేయడానికి సమయం మిగులుతుంది. అలా అన్ని రకాలుగా శాంతిగా ఉంచుకోవాలి అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నవన్నీ అనుభవించాలి, అనుభవిస్తున్నవి సరిపోవు అని పరుగులు పెట్టే మనసుకి సమయం ఉండదు.
ముందే చెబుతున్నా. మీరు చాలా మంచివాళ్ళు అయి ఉండొచ్చు, మీకు గురువులు ఉండుండొచ్చు, మీరు విపరీతమైనటువంటి భక్తిలో ఉండుండొచ్చు, మీకు మతాలు ఉండుండొచ్చు, మీరు దీక్షలు తీసుకొని ఉండొచ్చు, మీరు అనేక రకాలైనటువంటి వాటిల్లో పాల్గొంటూ ఉండొచ్చు. కానీ మీ జీవితం మొత్తం మీ కోరికలకి, ఆ కోరికలు తీర్చుకోవటానికి బిజీ లైఫ్గా వెళ్ళిపోయినప్పుడు ధన సంపాదనలకో లేదా కోరికలకో బాధ్యతలకో, అలానే బాధ్యతలు వదలకూడదు ముందే చెప్పాను. వెళ్ళినప్పుడు మీరు ఏమీ పొందలేరు. లేదండి నాకు మతం ఉంది, దేవుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, మేము వాళ్ళకి డొనేషన్లు ఇస్తాము, వాళ్ళకి అన్నీ చేస్తాము, అయితే కొంచెం బిజీగా ఉన్నాం అంతే తప్ప గురువులను గౌరవిస్తాం, దేవుణ్ణి గౌరవిస్తాం, మతాలను గౌరవిస్తాం, వాళ్ళు అడిగినప్పుడల్లా బోళ్ళు డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో కొంత సమయం కేటాయించుకొని ఎలాగోలా కుదుర్చుకొని ఆ 1-2 రోజులు వెళ్ళి అవన్నీ చేస్తామన్నారనుకోండి, మీకేమీ రాదు. చేస్తే ఏమొస్తుంది? బయట చేస్తే ఏమొస్తుంది? చేయాల్సింది నీ లోపల కదా. నువ్వు రోజు బయట చేసినా ఏమీ రాదు. నువ్వు మంచి అవ్వచ్చు, నువ్వు రోజు బయట చేస్తున్నావు అనుకో, కొంచెం మంచోడు మంచిదాని అవ్వచ్చు, నీలో గుణమార్పు రావచ్చు, రాకపోవచ్చు, అది కూడా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే బయట జరిగేది ఏది మన మీద సంపూర్ణ ప్రభావాన్ని తేవచ్చు, తేకపోవచ్చు. మొత్తం నీ లోపల ఉంది, గుణం నీ లోపల ఉంది, గుణమార్పు నీ లోపల జరగాలి. స్వభావం నీది, భావం నీది, దేహం నీది, మనసు నీది, మొత్తం అన్నీ నీవే. నీ అంతరంగమే ఆధ్యాత్మికత. నీ భౌతికం బాహ్యం, బాహ్యంలో దేవుడు కూడా భౌతికమే, బాహ్యంలో కనబడేటువంటి భగవంతుడు కూడా భౌతికమే, బాహ్యంలో భగవత్ సంబంధిత విషయాలన్నీ భౌతికమే. అంటే భౌతికము అంటే కనపడేది, నేనేం కొత్తగా సృష్టించట్లే ఇక్కడ. అదే దైవ విధానాల్లో అనేకం చెప్పారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అమ్మవారి గురించి చెప్పారు. ఇలాంటి చాలా చోట్ల చాలా దేవుళ్ళ విషయాల్లో ఉంటాయి. లోపలికి వెళ్ళండి. అంతర్ముఖ సమారాధ్య అంటే లోపల, అంతర్ముఖం అంటే ఏంటి? మన వైపు మనం జరగటం, మన లోపలికి మనం వెళ్ళటం, అక్కడ ఆరాధింపబడాలి. అక్కడ వీలవుతుందమ్మా నిన్ను ఆరాధించటం, నిన్ను చూడటం. బహిర్ముఖ సుదుర్లభ, బాహ్యంలో నిన్ను చూడటం అసంభవం. మరి బాహ్యంలోనేగా ఉన్నాయి ప్రార్థనాలయాలు, మొత్తం మూర్తులు, మన క్రియలన్నీ బాహ్యంలోనే జరుగుతున్నాయి. మరి బాహ్యంలో సుదుర్లభ అని ఎందుకు చెప్పారు? అంటే తప్పు కాదు, బాహ్యం నుంచి నిన్ను అంతర్ముఖానికి పంపేటువంటి ప్రయత్నం బాహ్యంలో ఉన్న అమ్మ చేస్తుంది. అంతరంలో ఉన్న నీ ఆత్మశక్తే ఆ అమ్మవారు, ఆ అయ్యవారు. నువ్వు ఏమనుకుంటే అది, నీదే మతం అయితే అది, నీ గురువు, నీ దేవుడు, నువ్వు ఏదనుకున్నది. అందుకని అంతర్ముఖుడవు కా. అలానే అంతర్ముఖుడు అవటానికి వెంటనే అయిపోగలమా మన అందరం? ఇప్పుడు అంతర్ముఖులం అయిపోవటం కుదురుతుందా అంటే కుదరదు. బాహ్య జీవితం ఉంది, శరీరం ఉంది, శరీరానికి అవసరమైనవన్నీ తీర్చవలసిందే. శరీరం అబద్ధం కాదు, శరీరం నిజమే. శరీరం నిండు 100 ఏళ్ల నిజం. ఈ శరీరం లేకపోతే, ఈ శరీరంతో గ్రహించేటువంటి ఈ గ్రహణ శక్తి లేకపోతే అసలు మనం ఇప్పుడు ఆధ్యాత్మికతను కూడా తెలుసుకోలేం, మంచిని కూడా తెలుసుకోలేం, జ్ఞానాన్ని కూడా తెలుసుకోలేం, ఏమీ తెలుసుకోలేం. మన శరీరం ఉండి ఈ శరీరంలో ఈ గ్రహణ శక్తి ఉండబట్టే మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఈ శరీర తయారీ, ఈ శరీర కూర్పు, ఈ శరీర నిర్మాణం ఏదుందో, ఈ శరీర పనితీరు మొత్తంగా ఏదుందో, ఇదంతా కూడా సృష్టి యొక్క నిర్మాణము, మనది కాదు. ఆ సృష్టి శక్తినే, ఆ విశ్వశక్తినే, ఆ ప్రకృతి శక్తినే దైవము అని పిలుస్తున్నాం. మన చుట్టూ ఉన్నప్పుడు కనపడుతున్న మొత్తాన్ని, మనతో సహా కనపడుతున్న మొత్తాన్ని ప్రకృతి అన్నాం, విశ్వం అన్నాం, సృష్టి అన్నాం. అంటే సృజించబడింది కనుక సృష్టి, వ్యాపించబడి ఉన్నది కనుక విశ్వము, పరమాత్మ యొక్క కృతి రచన కనుక ప్రకృతి. అలా మనం పేర్లు మనమే పెట్టుకున్నాం. ఈ పేర్లు గుర్తింపుకు పేర్లు మాత్రమే. మనం కూడా ప్రకృతిలో భాగమే, మనకు భిన్నం కాదు ప్రకృతి. మనం కూడా విశ్వంలో భాగమే, మనకు భిన్నం కాదు విశ్వం. మనం కూడా సృష్టిలో భాగమే, సృష్టికి మనం భిన్నమైన వాళ్ళం కాదు. ముందు సృష్టితో కలిపి మనని, సృష్టితో కలిపి
మనని విశ్వంతో కలిపి, మనని ప్రకృతితో కలిపి ఆలోచించుకోవాలి. ఆలోచన చేసేటప్పుడు అందులో భాగంగానే ఉన్నాం మనం. అంటే ఒక పెద్ద చెట్టు, ఒక మహావృక్షానికి ఉన్నటువంటి కొమ్మలు, ఆకులు, అనేక కాయలు, పువ్వులు, ఇవన్నీ వృక్షంలో భాగమే. ఏది అందులో భిన్నమైంది కాదు. ఒక మహావృక్షం శాఖోపశాఖలుగా ఎదిగిపోయింది. అనేక కొమ్మలు ఉన్నాయి. ఒక పెద్ద మాను బయలుదేరింది భూమి మీద నుంచి, అనేక కొమ్మలుగా చీలుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చీలుతూ వెళ్ళిన అనేక కొమ్మలకి లక్షలాది ఆకులు ఉన్నాయి, అనేక రకాల కాయలు ఉన్నాయి, ఎన్నో కాయలు కాసినాయి ఆ చెట్టుకి, ఎన్నో పువ్వులు ఉన్నాయి. అవన్నీ దానిలో భాగమే. అవన్నీ కలిపితే చెట్టు. మనకి కనపడని ఆ చెట్టుకి ఆధారంగా బ్రతికించి అడుగున వేళ్ళు ఉన్నాయి, భూమి అడుగున ఉన్నాయి వేళ్ళే. మనకు కనపడట్ల, మనకు కనపడినంత మాత్రం లేవని కాదు, అసలు మొత్తం చెట్టు బ్రతకడానికి ఆధారమే ఆ వేళ్ళు. అవి భూమి అడుగున ఉన్నాయి. ఇవన్నీ చెట్టుకు సంబంధించిన భాగాలే. చెట్టు అన్నప్పుడు మొత్తంగా కలిపి ఆలోచించాలి, కనపడని వేళ్లతో సహా. ఎందుకంటే కనపడని వేళ్లే కనపడుతున్న చెట్టుకు ఆధారం. అలాగే నేను అన్నప్పుడు మొత్తం విశ్వంతో కలిపి ఆలోచన చేయగలగటమే ఆధ్యాత్మికత. నిన్ను ప్రకృతి నుంచి విడదీసుకోబాగా, అంతా విడివిడివిడిగా ఉందని చూడబాగా. మొత్తం ప్రకృతితో మమేకమై ఉంది. ఎక్కడండి అంతా విడిపోయే కనపడుతుంది కదండి. మనుషులందరూ వేరువేరుగా ఉన్నారు, జంతువులన్నీ వేరువేరుగా ఉన్నాయి, చెట్లన్నీ వేరువేరుగా ఉన్నాయి, అన్నీ విడివిడిగా కనపడుతున్నాయి కదండి. కనపడుతున్నాయి. చెట్టు కొన్ని ఆకులు విడివిడిగా కనపడుతున్నాయి, అనేక ఆకులు కనపడుతున్నాయి, కొమ్మలు విడివిడిగా కనపడుతున్నాయి, అనేకం కనపడుతున్నాయి. కిందకెళ్ళి చూస్తే వేళ్ళు కూడా బోల్డ్ ఉంటాయి, అక్కడ పాకిపోతూ ఉంటాయి, రకరకాలుగా వేళ్ళు విడిపోయి కనపడతాయి. ఒక మధ్యలో ఉన్నటువంటి ఆ కాండము మానే ఏకంగా కనపడుతుంది. మిగిలిన చెట్టు కూడా విడివిడిగానే ఉంది. కాయలన్నీ విడివిడిగా ఉన్నాయి, పువ్వులన్నీ విడివిడి ఉన్నాయి. కోసుకోవచ్చు, కాయలు కోసుకోవచ్చు, చెట్టుకేమవదు. పువ్వులు కోసుకోవచ్చు, చెట్టుకేమవదు. కొమ్మలు నరుక్కోవచ్చు, చెట్టుకేమవదు. ఆకులు కోసుకోవచ్చు, చెట్టుకేమవదు. మళ్ళీ చిగురించుకుంటుంది. మనం కొమ్మలు నరికేస్తుంటే మళ్ళీ కొత్త కొమ్మలు వేసుకుంటుంది. వేళ్ళు నరికేస్తేనే చెట్టు చచ్చిపోద్ది. ఆ వేళ్ళకి భంగం కలిగించకుండా నువ్వేం చేసినా చెట్టు చచ్చిపోద్ది. అలాగే ప్రకృతిలో మనకి విడివిడిగా అనిపిస్తున్నది. ఎలా కలిసి ఉన్నాం చూసుకో ఒకసారి. భూమి మీద అందరం కలిసే ఉన్నాం, అంటే భూమిగా అందరం ఏకంగానే కలిసే ఉన్నాం. మనం వాడుకునే నీరు అందరికీ ఒకటే, నీటి వాడకంగా అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు ఆకులు వేరు, కొమ్మలు వేరు, కాయలు వేరు, పువ్వులు వేరు, అలా చెట్లు అనేక భాగాలు వేరువేరుగా కనపడుతున్నాయి. చెట్టు బెరడ్లు కూడా ఊడి పడిపోతుంటాయి. అదంతా దాని జీవన సరళిలో ఒకటి. బెరుడు వేరు కాదు, అది ముదిరిపోయినాక పై చర్మం ఊడి కింద పడిపోయింది, కొత్త చర్మం వస్తుంది అయ్యే బెరడులో. అలా అనిపిస్తుంది, కనిపిస్తుంది. మన చెట్టు వేరు వేరు అంటలేదుగా మనం. ఎందుకని ఒక పరిమితిలో ఉన్న వృక్షం కనుక, వృక్షం మొత్తాన్ని ఏకమొత్తంగా ఒకేసారి చూడగలుగుతున్నాం కనుక, వృక్షం మొత్తం మన కంటికి ఏకంగా ఒకేసారి కనపడుతుంది కనుక అంతా ఒకటిగా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకని ఏకమొత్తంగా దాన్ని ఒకేసారి మనం చూడగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. అంటే కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పువ్వులు, కాయలు మొత్తంగా ఒకేసారి కనపడుతున్నాయి. కానీ ఈ విశ్వం అనేటువంటి మహావ్యాపకం ఏదుందో, సర్వవ్యాపక శక్తి ఏదుందో, ఇది అనంతంగా ఉంది. దీన్ని చూడటం కుదరట్లా. దీన్ని జ్ఞాన భావన చేత మాత్రమే అర్థం చేసుకోవాలి. చూడటం ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే అనంతం ఇది. నువ్వు అందులో ఇప్పుడు వృక్షంలో ఒక ఆకు వృక్షమని చూడగలదా? వృక్షానికి లక్షల కోట్ల ఆకులు ఉన్నాయి. ఒక ఆకు వృక్షం మొత్తాన్ని చూడగలదా? వృక్షంలో ఉన్న ఒక కాయ, ఒక పండు వృక్షం మొత్తాన్ని చూడగలదా? కానీ ఆ కాయలో, ఆ పండులో, ఆ విత్తనంలో వృక్షం మొత్తం ఉంది. మళ్ళీ పెడితే అలాంటి వృక్షం వస్తుంది. దానికి ఆ విషయం తెలుసా? తెలీదు. విత్తనానికి తెలీదు. పెడితే మొలకెత్తి మళ్ళీ వృక్షం అవుద్ది, నేను వృక్షం అయ్యాను అనుకుంటా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇప్పుడు కాయగా ఉన్నప్పుడు కాయే నేను అనుకుంటుంది, ఆకుగా ఉన్నప్పుడు ఆకే నేను అనుకుంటుంది, కొమ్మగా ఉంటే కొమ్మే నేను అనుకుంటుంది, మొత్తంగా కలిపి చెట్టు నేను అనుకుంటుంది. దేనికైతే నేను భావనలో ఉన్నాయి.
మొత్తంగా చెట్టు నేను అనుకుంటుంది. ఆకులన్నీ విడివిడిగా నేను అనుకుంటా, నేను లక్షల ఆకులు. కొమ్మలన్నీ విడివిడిగా నేను అనుకుంటున్నాయి. కాయలన్నీ విడివిడిగా నేను అనుకుంటున్నాయి. పువ్వులన్నీ విడివిడిగా నేను అనుకుంటున్నాయి. వేళ్ళన్నీ విడివిడిగా పాకిపోతూ ఎగబాకిపోతూ నేను అనుకుంటున్నాయి. అటు కావలసిన పదార్థం అంతా పీల్చేసుకుంటూ వేళ్ళు అనుకుంటున్నాయి, నేనే తినేస్తున్నాను అనుకుంటున్నాయి. అది తింటుందే వృక్షం అంతా వెళ్ళిపోతుంది, కానీ వేళ్ళు నేనే గ్రహించేస్తున్నాను అనుకుంటున్నాను. ఇవన్నీ వేరు భావంలో ఉన్నాయి, కానీ మొత్తం వృక్షం ఏకభావంలో ఉంది. నేను వృక్షాన్ని నేను. వేరువేరుగా ఉన్నాయి, ఏ భావంలో ఉన్నాయి? నేను ఆకునని ఆకు అనుకుంటుంది, లక్షల ఆకులు. నేను పువ్వునని పువ్వు అనుకుంటుంది, నేను కాయనని కాయ అనుకుంటుంది. మళ్ళీ ఈ కాయల్లోనే పిందినని పిందులు అనుకుంటున్నాయి. అప్పుడే పూత వస్తే నేను పూత పువ్వునని పూత అనుకుంటుంది. మళ్ళీ కొంచెం దూరగా తయారైనటువంటి పచ్చికాయలు కాయలు నేను తయారవుతున్నాను, కాయని తయారైన కాయని అనుకుంటుంది. పండు మళ్ళీ నేను పండును అనుకుంటుంది. కాయల్లో ఎన్ని భేదాలు ఉన్నాయి. అలాగే పువ్వుల్లో కూడా విరబూసినటువంటి పువ్వులు నేను విరబూసిన పువ్వును అనుకుంటుంది, మొగ్గ పువ్వును చూసి నవ్వుకుంటుంది. ఎందుకంటే అది విరబూస్తుందని దీనికి తెలియదు. తర్వాత అది విరబోయేది, ఇది రాలిపోబోయేది. అలా దేనికది దాని స్థితిలో దాన్ని అది ఐడెంటిఫై చేసుకుంటుంది. అది నేను మీకు చెప్పదలిచిన అంశం ఇక్కడ. కానీ మొత్తంగా చెట్టు ఏమనుకుంటుందంటే మొత్తం చెట్టుని నేనే అనుకుంటుంది. మొత్తం చెట్టుగా నేనే అనుకున్నప్పుడు చెట్టు భావన ఎలా ఉందంటే పువ్వులు నేనే, కాయలు నేనే, ఆకులు నేనే, కొమ్మలు నేనే, రెమ్మలు నేనే, అన్నీ నేనే. కానీ విడివిడిగా నేను అని అదేం అనుకోవటంలా, మొత్తంగా నేను అనుకుంటుంది. మొత్తంగా మన శరీరం నేనని ఎలా అనుకుంటున్నాం చూడండి. మన కాళ్ళు తీసుకోండి, అరికాళ్ళు, అక్కడ మొదలవుద్ది. పేరు పెట్టాం అరికాళ్ళని. ఆ చుట్టూ వేళ్ళు, మళ్ళీ వేళ్ళకి పేరుంది, బొటన వేళ్ళు, మధ్య వేళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తాం, చీలమండలం, పిక్కలు, మోకాళ్ళు. అలా ప్రతి శరీర అవయవానికి తల వరకు కింద నుంచి అవయవాలన్నింటికి పేర్లు ఉన్నాయి. అంతర్గత అవయవాలకు కూడా పేర్లు ఉన్నాయి. కానీ మొత్తంగా మనం ఏమనుకుంటున్నాం? నేను శరీరం అనుకుంటున్నాం. అవయవాలను చూసుకుంటున్నాం అసలు ఎప్పుడన్నా? నాకంటే భిన్నంగా భావించుకుంటామా? అలాగే చెట్టు మొత్తంగా నేను అనుకుంటుంది. అంటే ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇదే జ్ఞానావగాహన. అలా మనం ఈ ప్రకృతి అనేటువంటి ఒక మహావృక్షం, విశ్వము అనేటువంటి ఒక మహావృక్షం, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, సృష్టి అనేటువంటి ఒక మహావృక్షం. అయితే నువ్వు ఈ మహావృక్షానికి దూరంగా ఉండి ఒక చెట్టును చూసినట్టు చూడగలిగితే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చెట్టు మొత్తం ఒకటే అని ఎందుకు అనుకుంటున్నాము అంటే చెట్టును మనం చూడగలుగుతున్నాం. అలాగే మన శరీరం మొత్తం మనమేని ఎందుకు అనుకుంటున్నాము అంటే శరీరాన్ని కూడా చూడగలుగుతున్నాం. మొత్తంగా ఒకసారి మనం చూసేయగలుగుతున్నాం. అది ఏకంగా ఉండటం మనకు తెలుస్తుంది. కానీ చెట్టుకున్న ఒక ఆకు మొత్తంగా చెట్టును చూడలేకపోతుంది. అందుకని దానికి తాను ఆకులాగా, తన చుట్టూ ఉన్న అనేక ఆకుల్లాగా, పువ్వుల్లాగా తనకు కనపడిన మేర సృష్టి. అంటే చెట్టులో ఎంత భాగం తనకు కనపడుతుందో అంత భాగాన్ని మాత్రమే గుర్తించి అది బోల్డ్ భావించుకుంటుంది, తన సొంత సృష్టి చేసుకుంటుంది. నేను ఇప్పుడు పొందేయాలనుకుంటుంది. అంటే ఇప్పుడు చెట్టుకున్న ఆకేం ప్రయత్నిస్తుందో తెలుసు. అమ్మో సారం లాగేసుకొని చెట్టు నుంచి నేను బతికేయాలనుకుంటుంది. ఊరికి అర్థం చేసుకోండి, ఏముంది కాసేపు అర్థం చేసుకోవడానికి చెబుతుంది అంతే. ఇప్పుడు ఆకు అది బతకడానికి ఏం ప్రయత్నిస్తుంది? ఇప్పుడు సారం లాగేసుకోవాలి నేను. ఎందుకనంటే అదిగో సారం కొమ్మల్లోంచి ప్రవహించుకుంటూ అన్ని ఆకులకి అన్ని వైపులకి వెళ్ళిపోతుంది ముందుకి. అమ్మో ఆకుకి వెళ్ళిపోద్ది, పువ్వుకి వెళ్ళిపోద్ది, కాయకి వెళ్ళిపోద్ది, రెమ్మకి వెళ్ళిపోద్ది, నేను లాగేసుకోవాలి, ముందు నేను బతికేయాలనుకుంటుంది అది. అలాగే కాయలని అమ్మో నేను ముందు సారం పీల్చేయాలనుకుంటున్నాను, పువ్వులు నేను సారం లాగేయాలనుకుంటున్నాను. అంటే శక్తి ఆహారం వాడన్నింటినీ కనపడుతుంది. కొమ్మల్లోంచి శక్తి ప్రవహించుకుంటూ వెళ్తుంది. చెట్టు అంతా శక్తి ప్రవాహం ఉంది. అది చిటారు కొమ్మ వరకు కూడా వెళ్తుంది. కానీ ఆ విషయం ఆకుకు తెలియదుగా. ఇప్పుడు ఆ విషయం ఆకుకు తెలియదుగా, కాయకి తెలియదుగా, పువ్వుకు తెలియదుగా, ఒక చిన్న చిటారు కొమ్మకు తెలియదుగా, మొత్తం చెట్టుకు తెలుసు. ఇప్పుడు మనం తిన్న ఆహారం మన శరీరం మొత్తం వ్యాపిస్తుందని మనకు తెలుసు. అందుకే చక్కగా ఎప్పుడు నోట్లో వేసి తినేసి కూర్చుంటాం. కడుపులో అది జీర్ణం చేసి శరీరం అంతా పంపుద్ది. లేదండి నోట్లో వేసింది నోటికే అందుద్ది, కాలుకి అందదు అన్నారు అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు
కాలుకి అందించే ప్రయత్నం చేస్తాం. దాని మార్గం ఏంటని, కాలుకి ఎలా అందించాలి, తలకి ఎలా అందించాలి, చేతులకి ఏళ్ళకి ఎలా అందించాలని ప్రయత్నిస్తాం. కాదుగా, పక్కాగా తెలుసు. మొత్తంగా మనం నోట్లో వేసింది కడుపులోకి వెళ్ళి పచ్చనం అయిపోయి శరీరం మొత్తం వెళ్తుంది, మనం ఏం ప్రయత్నించక్కర్లా. అలాగే చెట్టు మొత్తం వెళ్తుంది, ఆకులు కాయలు పువ్వులు పళ్ళు ప్రయత్నించక్కర్లా. కానీ అవి అనుకుంటూనే నేను ప్రయత్నించాలి అని. ఎందుకని అంటే అవి చెట్టు అని మొత్తంగా చూడలేకపోతున్నాయి కనుక. అవి చెట్టుని మొత్తంగా చూడగలిగితే ఆ విషయం తెలుస్తుంది. కానీ ఎప్పటికైనా ఒక ఆకు, ఒక పువ్వు, ఒక కాయ, ఒక కొమ్మ ఏదైనా చెట్టుని మొత్తంగా చూడగలిగే అవకాశం అసలు ఉన్నదా? మీరు జ్ఞానంతో ఒకసారి ఆలోచించండి. ఎప్పటికీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆకు, కొమ్మ, పువ్వు, రెమ్మ, కాయ, పండు ఏం భావించుకుంటే తనను తాను విడిగా భావించుకుంటే, సృష్టిలో విభేదంగా విడిగా ఉన్నాం అనుకుంటే, ఆకులన్నీ మా జాతి వేరు అనుకుంటే, కొమ్మలన్నీ మా జాతి వేరు అనుకుంటే, పూతంతా మా జాతి వేరు అనుకుంటుంది, పిందులన్నీ మా జాతి వేరు అనుకుంటాయి, కాయలన్నీ మా జాతి వేరు అనుకుంటాయి, పండ్లన్నీ మా జాతి వేరు అనుకుంటాయి. ఇలా దేనికది మా జాతి వేరు వేరుగా భావించుకుంటే అదే చెట్టులో అన్ని ఎన్ని ఉంటే అన్ని, మీరు ఎన్ని ఆ చెట్టులో ఐడెంటిఫై చేయగలిగితే అన్ని, ఏ జాతికి ఆ జాతి భేదంగా భావించుకుంటే, ఆకులన్నీ కలిపి ఒక జాతి పేరు పెట్టుకుంటే మనం మానవులు, జంతువులు ఇలా పేర్లు పెట్టాక వృక్షాలు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇలా పేర్లు పెట్టుకోవాలి మనం. సేమ్ అలాగే అవి కూడా పెట్టుకుంటాయి, మార్చుకుంటాయి. జాతులు వేరు, విభేదం వాటికి మనకి సంబంధం లేదండి. ఎలా సంబంధం లేదు? మొత్తం సృష్టి చెట్టు అనేటువంటి మొత్తం మహావృక్షం వేళ్ల నుంచి వస్తున్న సారంతో బతుకుతుంది, పైనుంచి వస్తున్న సూర్యరశ్మితో బతుకుతుంది, బయట దొరుకుతున్న గాలితో బతుకుతుంది. అలా మొత్తం చెట్టు మొత్తం పనిచేసుకుంటుంది. కానీ భావనలో దేనికది విడిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చెట్టును తీసుకొని మీరు పూర్వ గ్రంథాలలో చాలా చోట్ల మనుషులకు అర్థం అవడానికి చెట్టుతో పోల్చి చెప్పారు. చెట్టుని తలకిందులుగా వేస్తారు. అంటే వేళ్ళు పైకి ఉంటాయి ఆకాశంలోకి, చెట్టు కిందకు ఉంటుంది. ఇది సృష్టి అని. ఇప్పుడు మనకు మామూలు చెట్టు ఎక్కడ ఉంది? భూమిలోకి వేళ్ళు ఉంటాయి, చెట్టు పైకి వచ్చింది. అది ప్రకృతిలో సహజమైన చెట్టు. విశ్వ మహావృక్షాన్ని చెప్పడానికి ఎలా చెబుతారంటే ఆకాశంలో వేళ్ళు ఉంటాయి, కిందకి చెట్టు ఉంటుంది. అంటే ప్రకృతి, విశ్వము, సృష్టి అనే మహావృక్షం ఇలా ఉందని. అంటే ఏంటి? ఆకాశతత్వం, అనంత ఆకాశతత్వము అనేటువంటి ఆత్మశక్తి, ప్రాణశక్తి ఏదుందో దాని అక్కడ ఆకాశం అనేది పేరే, ప్రాణశక్తి అనేది వేరే, ఆత్మశక్తి అనేది వేరే. దాన్ని కాస్మిక్ ఓషన్ అంటారు మనోళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో. అంటే సముద్రం. కాస్మిక్ ఓషన్ అంటే ఏంటి? చైతన్య సముద్రం. ఏమి లేదు అక్కడ. అంటే చైతన్య సముద్రం ఏమీ లేదంటే ఏమీ లేదని కాదు, అక్కడ శక్తి ఉంది. మన కంటికి కనపడదు, మన కంటికి కనపడనంత సూక్ష్మంగా ఉంది. అన్ని తరంగాలు, కదలికలు అన్నీ ఉన్నాయి, కానీ మనకు కనపడదు. ఆ స్పర్శ మనకు తగలదు. మనకి గాలిలా కొంచెం ఘనత్వాన్ని పొందిన స్పర్శ నుంచే మన శరీరం గ్రహిస్తుంది. అంతకంటే తక్కువ స్పర్శ మన శరీరం గ్రహించదు. అలాగే మన కంటికి ఒక పరిణామంలో, ఒక పరిమాణంలో ఉన్నవి మాత్రమే కనపడతాయి, అంతకంటే చిన్నవి కనపడవు. అంతకంటే చిన్నగా సూక్ష్మంగా ఉంది గాలి కనపడదుగా మనకి. అందుకని అక్కడ ఏమీ లేదని మనం భావించుకుంటున్నాం తప్ప అక్కడ చాలా ఉంది. శక్తి అంతా అలాగే ఉంది, శక్తి అంతా అలాగే ఉంది. శక్తి గురించి ఉదాహరణ చెబుతూ ఒక ఉపనిషత్తులో, బహుశా బృహదారణ్యక ఉపనిషత్త, సరిగ్గా గుర్తులేదు నాకు, ఇవన్నీ వెనక చదివాను, పేర్లు తప్పు చెబుతూ నేను క్షమించండి. ఒక ఉదాహరణ చెప్పారు. శక్తిని మనం ఎందుకు దర్శించలేకపోతున్నాము అన్నదానికి దాని సూక్ష్మతని అర్థం చేసుకోవడానికి చెప్పారు. అది నిజం కాదు, పోలిక చెప్పారు. ఏంటంటే మన తల వెంట్రుక కొనని తీసుకొని, మొత్తం వెంట్రుకని కాదు, తల వెంట్రుక కొసలో చిన్న ముక్కను తీసుకొని ఆ ముక్కని ఒక 1000 భాగాలుగా, ఏది తల వెంట్రుక కొసని ఒక 1000 భాగాలుగా, 1000 అన్నారు 10,000 అన్నారు కూడా గుర్తులేదు సరిగ్గా, పోని మనం అనుకుందాం, ఉన్న ఒక 1000 భాగాలుగా చేసి
ఆ 1000 భాగాన్ని ఒకసారి చూడండి, పట్టుకొని చూడగలరా? కనపడుతుందా మనకి? అలా పోల్చి చెప్పారు, అంత సూక్ష్మంగా ఉంది అని. అంటే సూక్ష్మ స్థితిని పోల్చారు ఊరికి. అంటే తల వెంట్రుక మనకు తెలుసు కనుక, అది ఎంత చిన్నదో మనకు మనిషికి తెలుసు కనుక, అంత చిన్నదాన్ని 1000 ముక్కలు చూస్తే నువ్వు ఎలా చూడలేవో అలా చూడలేకపోతున్నావని నీకు చెప్పడం కోసం వేయబడిన పోలిక అది. అదొక పోలిక. నువ్వు దర్శించలేకపోతున్నావు కంటికి తప్ప, అక్కడ ఉంది, శక్తి ఉంది. కానీ అది నీ కంటికి కనపడేలా లేదు. కొన్ని ఒంటికి స్పర్శకు అందుద్దంటే లేదు. గాలిలో కూడా ఘనత్వం లేకపోతే, గాలి వీచకపోతే, వీచి నీకు తగలకపోతే గాలి కూడా లేదనుకుంటావు నువ్వు. గాలి లేకుండా ఎట్టుంటుంది? గాలి పీల్చుకుంటున్నాగా. కానీ గాలి కదలాలి, కొంత స్పర్శ వచ్చి కదిలి తగిలితేనే గాలి కూడా ఉందని నమ్ముతాం మనం. ఇలా చక్కగా రోజు విశ్లేషించుకోవాలి కాసేపు కూర్చొని. అలానే భౌతిక జీవితం పాడు చేసుకోబాకండి. చక్కగా ఇదంతా ఎప్పుడు విశ్లేషించుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, పొద్దున్నే శుభ్రంగా టిఫిన్ చేశా, హాయిగా కూర్చున్నా, మీకు ఈ శీర్షికి చెబుతున్నా. ఇప్పుడు టిఫిన్ చేయకుండా, కాలకృత్యాలు తీర్చుకోకుండా, రాత్రి నిద్రపోకుండా, నిద్ర పట్టకుండా, నాకు ఏ వసతి లేకుండా, ఏ వనరు లేకుండా ఉంటే నేను ఎక్కడ చెప్పగలను? శ్రోతకి పడిపోతాను. అసలు చెప్పడానికి నేను ఎందుకు ఉంటాను? చచ్చిపోతాను 4 రోజులకి. తిండి కావాలి, ఉండడానికి వసతి కావాలి, వనరు కావాలి, అన్నీ ఉండాలి. అందుకే ప్రధానమైంది ఇక్కడ శరీరము, ప్రధానమైంది భౌతికము. ఆధ్యాత్మికం ప్రధానమైంది కాదండోయ్. ఆధ్యాత్మికం అంతిమము, ఉన్న సత్యము. దానికి ప్రాధాన్యత అక్కర్లేదు, ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే ప్రాధాన్యత ఇచ్చినా ఉన్నదదే, ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఉన్నదదే. నువ్వు తెలుసుకున్నా ఉన్నదదే, నువ్వు తెలుసుకోకపోయినా ఉన్నదదే. ఇందులో వచ్చిన ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నువ్వు తెలుసుకోనంత మాత్రాన ఆత్మ లేకుండా పోవడమే లేదు. ఆత్మశక్తి, శక్తి. ఆత్మ అంటే మళ్ళీ దెయ్యాలు భూతాలు ఇలా ఊహించుకోబాకండి ఆయన, అది ఒక పేరు, శక్తి. కాబట్టి ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే తెలుసుకోవడానికైనా శరీరం ఉండాల్సిందే. శరీరం లేకపోతే తెలుసుకోలేము. అసలు ఇప్పుడు శక్తి స్వరూపులుగా శరీరం లేకుండా సర్వవ్యాపక ఆకాశం ఉందండి. ఇప్పుడు అది దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు మొత్తం చెట్టు ఉందండి, చెట్టుకు నేను చెట్టునని తెలుసుకోవాలా? అక్కర్లేదుగా. కానీ తెలుసుకోవలసింది ఎవరు? ఆకు. అయ్యో నేను రాలిపోతాను, పడిపోతాను, ఇప్పుడు చచ్చిపోతాను అనుకుంటుంది ఆకు. అది తెలుసుకోవాలి. రాలేది లేదు, చచ్చేది లేదు, నాకు అసలు చావే లేదు, నేను అనంతమైన చెట్టుని. మొత్తం చెట్టుని కొత్త ఆకులు వస్తానే ఉంటాయి, పాత ఆకులు రాలుతానే ఉంటాయి. ఇది నా లక్షణం. మొత్తంగా నేను చెట్టుని, నాకు అసలు మరణం లేదు అంటే ఆకుతో పోల్చుకున్నప్పుడు ఉదాహరణకి చెప్పాను, చెట్టుకు మరణం ఉంది కానీ ఆకు భావనకి చెప్పాను. అలాగే ఒక పండు, ఒక పువ్వు పిందయ్యి, కాయయ్యి, పండయ్యి, రాలిపోయి దశలు మారిపోతున్నప్పుడు, యవనానికి వస్తున్నప్పుడు ఆనందపడిపోయి వృద్ధాప్యానికి వచ్చి పండు అయిపోగానే రాలిపోతుంటే బాబోయ్ చచ్చిపోతున్నానని అదేం దుఃఖపడక్కర్లేదు. అది ఇంకో మహావృక్షం అయిపోద్ది అక్కడ. నేను చెట్టుని అన్న భావన వచ్చినప్పుడు ఆకుకు కానీ, పువ్వుకు కానీ, కాయకు కానీ, దేనికైనా, కొమ్మకు కానీ, రెమ్మకు కానీ దుఃఖం ఉండదు. కానీ నేను చెట్టునని వాటికి ఎప్పటికైనా తెలుస్తుందా? మొత్తంగా చెట్టునవి చూడగలిగితే తెలుస్తుంది. చూడగలవా? అసంభవం. కాబట్టి ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు అవి అంటే? ఏవి? చెట్లో ఉన్న ఆకులు, కాయలు, పువ్వులు, పళ్ళు, కొమ్మలు, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? నేను చెట్టునని మొత్తం చెట్టును చూడలేవు కదా, చెట్లో అంశాలుగా ఉండిపోయినాయి కదా ఇవి. ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు చెట్లు ఆకు ఏం చేస్తుందంటే, వేళ్ళు తీసుకున్నటువంటి సారం అంటే ఉదాహరణకు అర్థం చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నానికి ఉదాహరణ అంతే. సారం చిటారు కొమ్మల వరకు వెళ్తుంది. చెట్టు మొత్తంగా తనను బతికించుకునే ప్రయత్నం చేసుకుంటుంది, మనం తిన్న ఆహారం మన శరీరం అంతా వెళ్ళినట్టుగా. ఇక్కడ చెట్టు మొత్తంగా బతికించుకుంటుంది. వేళ్ల నుంచి చెట్టు చిటారు కొమ్మల వరకు సమస్తానికి శక్తి వెళ్తుంది. కాయలకి వెళ్తుంది, పువ్వులకి వెళ్తుంది, ఆకులకి వెళ్తుంది, రెమ్మలకి వెళ్తుంది, అన్నిటికీ వెళ్ళిపోద్ది ఎన్ని ఉంటే అన్ని. కానీ ఆకు ఏం చేస్తుంది? దానికి శక్తి వస్తుంది, అందుద్దని తెలీదు. అందుకని ఇప్పుడు నేను శక్తిని పట్టుకొని లాగేసుకొని పీల్చేసుకొని నా వీలైనంత నాలో దాచేసుకొని నేను బతికేయాలనుకుంటుంది. ఏంటి? ఆకు. పువ్వు అలా అనుకుంటుంది, కాయ అలా అనుకుంటుంది, పండు అలా అనుకుంటుంది, కొమ్మ అలా అనుకుంటుంది. అందుకని
వస్తున్న అందుతున్న శక్తినే మేము ప్రయత్నించి తెచ్చేసుకుంటున్నాం, మా వల్లే అవుతున్నాయని అవి అనుకుంటున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వస్తున్న అందుతున్న శక్తినే, ఆకులు కొమ్మలు రెమ్మలు మొత్తం అన్నీ కూడా అందుతున్న శక్తినే. అవి మెదలకుండా కూర్చున్నా కూడా ఆకులోకి వెళ్ళిపోద్ది ఆ శక్తి, ఆకును బతికిస్తుంది. ఆ పువ్వులోకి, ఆ కాయలోకి, ఆ రెమ్మలోకి, ఆ కొమ్మలోకి వెళ్ళిపోద్ది, బతికిస్తుంది. కానీ అది తెలియదు కదా. నేను ప్రయత్నించాలి అన్న ఆదుర్దాలో కంగారులో ఆ శక్తిని నేను లాగేసుకున్నాను అనుకుంటుంది. లాగేసుకుంటుంది కూడా, వస్తున్న శక్తినే లాక్కుంటుంది. నువ్వు లాక్కోపోయినా అది వస్తుంది. నువ్వు లాక్కున్నా అదే శక్తి, నువ్వు లాక్కోపోయినా అదే శక్తి. నువ్వు లాక్కుంటే ఎలా వచ్చిందో నువ్వు లాక్కున్నప్పుడు కూడా అలాగే వస్తుంది. అదే సృష్టిలో చిత్రత. ఎందుకు చిత్రత అంటే సృష్టి మొత్తం ఏకంగా ఉంది మన శరీరంలాగా, చెట్టులాగా. ఇప్పుడు చెట్టు ఉదాహరణ అదే. ఆకు లాక్కోపోయినా, కాయ లాక్కోపోయినా, పువ్వు లాక్కోపోయినా శక్తి వస్తుంది. అయితే లాక్కుంటున్న ఆకు కాయ పువ్వు ఏమనుకుంటున్నాయి అంటే వస్తున్న శక్తినే లాక్కున్నట్టుగా ప్రయత్నించి లాక్కున్నట్టుగా భావించుకొని నమ్మయ్య నేను లాక్కోపోతే వచ్చేది కదా, అటు వెళ్ళిపోయేది అనుకుంటున్నాయి, దానికి దొరికేసేది అనుకుంటున్నాయి. నువ్వు లాక్కుంటే ఏ ప్రయత్నం చేత ఎంత శక్తి నీ దగ్గరికి వచ్చి నువ్వు బతకటానికి నేను లాక్కున్నాను అనుకుంటున్నావో, నువ్వు లాక్కోకుండా మెదలకుండా ఉన్నా అంత శక్తి నీ దగ్గరికి వచ్చేది. నువ్వు ఎంత లాక్కున్నా ఆకు రాలిపోయే టైంకి రాలిపోద్ది, కాయ రాలిపోయే టైంకి రాలిపోద్ది, పువ్వు రాలిపోయే టైంకి రాలిపోద్ది. ఆయువు అంతే దానికి. నువ్వెంత ప్రయత్నించినంతే. అయ్యో నేను ఎండిపోతున్నాను, శక్తి లాక్కోలేకపోతున్నాను, నీరసమైపోతున్నాను, నా వల్ల కావట్లేదు కాదు. నీ ఆయు ప్రమాణం అంతే. దశలు మనిషికి ఎలా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు మారినాయో అలాగే చెట్టుకు వచ్చినటువంటి కాయకి పువ్వుకి కొమ్మకి రెమ్మకి అన్నిటికీ దశలు ఉన్నాయి. వాటికి అలా మారుతున్నాయి. అందుకే ఆ టైంకి అవి రాలిపోతాయి, మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. చెట్లో సృష్టి జరుగుతూనే ఉంది చూడండి. పాతాకులు ఎండిపోయి రాలిపోతాయి, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి, చిగురులు వేసుకుంటూ ఉంటుంది. కొన్ని కొమ్మలు బాగా ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. కాయలు రాలిపోతూ ఉంటాయి, పండులు అయిపోయి రాలిపోతుంటాయి, కొత్త కాయలు వస్తూ ఉంటాయి. పువ్వులు రాలిపోతూ ఉంటాయి, కొత్త పువ్వులు వస్తూ ఉంటాయి. సృష్టి జరుగుతూనే ఉంది. కానీ మొత్తం చెట్టుగా మనం గమనించగలుగుతున్నాం కనుక మనకు తెలుస్తుంది. చెట్టు మొత్తం ఒకటే అనుకుని దాన్ని పరిశీలించకుండా ఊరిని చూసి వెళ్ళిపోతున్నాం. మొత్తం చెట్టుతో పోల్చే పూర్వీకులు చెప్పారు, చెట్టుని తిరగేశారు అంటే వేళ్ళు ఆకాశంలోకి ఉంటాయి, చెట్టు కిందకు ఉంటుంది. కొమ్మలు రెమ్మలు కాయలు పువ్వులు ఆకులు అన్నీ తిరగేసిన చెట్టు ఉంటుంది, అంతే, ఏమీ లేదు. సృష్టి అంతే, సింపుల్. అంటే సృష్టికి సారం ఆకాశం నుంచి వస్తుందని చెప్పారు. ఆకాశం అనే శక్తి నుంచి వస్తుంది సారం. ఇప్పుడు మనం సృష్టిలో భాగమే. చెట్లు ఆకులాగా కాయలాగా పువ్వులాగా జాతుల విభేదాలు విడివిడిగా కనపడుతున్నాయి. ఆకులకు కూడా ఆకులన్నీ విడివిడిగానే కనపడుతున్నాయి. అక్కడ మనకు మొత్తం ఒకటిగా కనపడుతుంది, మొత్తాన్ని ఒకసారి చూడగలుగుతున్నాం కాబట్టి. కానీ ఏ చెట్టుకి సంబంధించిన ఆకు పువ్వు కాయ కొమ్మ మొత్తం చెట్టుని చూడలేదు, కానీ తెలుసుకోవచ్చు అది ఎలా. ఆ ప్రయత్నంలోనే ఇది మాట్లాడుతున్నాం మనం. ఆ అందుతున్నటువంటి శక్తిని తన ప్రయత్నం చేత లాక్కుంటూ నేను లాక్కున్నానని భావించుకుంటున్న నేను అనుకున్నంతకాలం నీకు తెలియదు. నేను ఆకునే అనుకుంటావు, అలాగే రాలిపోతావు. నేను పువ్వునే అనుకుంటావు, అలాగే రాలిపోతావు. నేను కాయనే అనుకుంటావు, అలాగే రాలిపోతావు. కానీ నువ్వు లాక్కుంటున్నావు సరే. అసలు అప్పుడు ఆకు పువ్వు కాయ ఏదైనా సరే, కొమ్మ ఏదైనా సరే, ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను లాక్కుంటున్న శక్తిని లాక్కొని బతుకుతున్నా సరే, ఓకే. అసలు లాక్కోవడానికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెట్లోకి? అది నువ్వు శక్తిని పట్టుకో. ఇప్పుడు ఏ శక్తితో నువ్వు బతుకుతున్నావో, ఓ ఆక, ఓ కాయ, ఓ పువ్వా, ఓ రెమ్మ, ఓ కొమ్మ, నువ్వు ఏ శక్తిని లాగేసుకొని బతుకుతున్నాను, పీల్చేసుకొని బతుకుతున్నాను అనుకుంటున్నావో అసలు ఆ శక్తి ఎక్కడిది అని ఆలోచించు. నువ్వు ఎలా లాక్కోగలిగావు? ఆకు ఎలా లాక్కోగలిగింది? కొమ్మలాగా వస్తే కొమ్మ దగ్గర నుంచి లాక్కుంది. కాయ ఎలా లాక్కోగలిగింది? కొమ్మకి ఏలాడుతుంది, కొమ్మ నుంచి లాక్కోగలిగింది. పువ్వు ఎలా లాక్కోగలిగింది? కొమ్మ నుంచి లాక్కోగలిగింది. కొమ్మ ఎలా లాక్కోగలిగింది? కొమ్మలన్నీ ఎలా లాక్కోగలుగుతున్నాయి? కాండం నుంచి లాక్కోగలుగుతుంది. కాండానికి ఎక్కడి నుంచి వచ్చింది? వేళ్ళ నుంచి వచ్చింది. వేళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. అది వదిలేండి, చెట్టుది. అది
చెట్టుకు తెలుస్తుంది, మొత్తం చెట్టుకు ఆ విషయం తెలుసు. కానీ ఇప్పుడు కాయలు పువ్వులు నేను చెట్టే అని తెలుసుకోవాలి అంటే ఈ శక్తి మూలం ఏంటిది, ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి లాక్కుంటాం వరకు ఓకే, నువ్వు శక్తిని లాగేసుకోవాలి, నేను బతికేయాలన్నప్పుడు కోరికది, నా వరకే ఆలోచించుకుంటున్నా. కానీ శక్తి అసలు నా దాకా వచ్చింది, నాకు ఎలా అందుతుందని ఆకు ఆలోచిస్తే, శక్తి నాకు ఎలా అందుతుందని కాయ ఆలోచిస్తే, శక్తి నాకు ఎలా అందుతుందని పువ్వు ఆలోచిస్తే, శక్తి నాకు ఎలా అందుతుందని కొమ్మ ఆలోచిస్తే, ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇప్పుడు ఆకేం చేయాలంటే ఇప్పుడు నువ్వు శక్తిని నీలోకి లాక్కొనగా నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు నేను ఆకుని అనుకోబాక, నీలోకి శక్తి రాకపోతే నువ్వు బతకవుగా, కాయలోకి శక్తి రాకపోతే కాయ బతకదుగా, కొమ్మలోకి శక్తి రాకపోతే కొమ్మ బతకదుగా, పువ్వులోకి శక్తి రాకపోతే పువ్వు బతకదుగా. కాబట్టి ఇప్పుడు నువ్వు శక్తివా, ఆకువా, కాయవా, పువ్వువా, కొమ్మవా ముందు ఐడెంటిఫై చేయి. నువ్వు దేహపరంగా కాయని అనుకుంటున్నావు, పువ్వును అనుకుంటున్నావు, కొమ్మను అనుకుంటున్నావు, కానీ శక్తి వస్తేనే ఇది బతుకుంటుంది. శక్తి ఉంటేనే నువ్వు బతుకుంటున్నావు. శక్తి ఉంది కనుక కాయ ఉంది, శక్తి ఉంది కనుక పువ్వు ఉంది, శక్తి ఉంది కనుక ఆకు ఉంది. ఇప్పుడు ఆకు రాలిపోయింది, అది ఆకు ఆయువైపోయింది తప్ప చెట్టులో శక్తి లేకపోవటం లేదు. ఆకు అనే దాని శరీరం శిథిలమైపోయింది. ఇప్పుడు ఆకు లేదా కాయ లేదా పువ్వు నేను శక్తి వలన బతుకుతున్నాను అనే ఆ శక్తిని చూడు. నువ్వు పీల్చేసుకుంటున్నావు, కొమ్మల్లోంచి ప్రయత్నించి లాగేసుకుంటున్నావే రోజు బతకడం కోసం, ఆ శక్తి ఏంటో గమనించు. ఇప్పుడు నేను శక్తినా ఆకునా అనే భావం నీకే తెలిసిపోద్ది. నేను కాయనా శక్తినా, నేను పువ్వునా శక్తినా అని ఆ శక్తి భావాన్ని పట్టుకొని ఆ శక్తి భావంతో ప్రయాణించుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు ఒక ఆకు శక్తి భావంతో ప్రయాణించింది అనుకుందాం, నేను శక్తిని లాక్కొని బతుకుతున్నాను కనుక అని. అది ఇప్పుడు నేను ఆకు కాదు, అసలు ఈ శక్తి ఏంటో పట్టుకుందాం, ఇది ఎక్కడి నుంచి నేను లాక్కుంటున్నాను అని ప్రయాణించింది శక్తిని పట్టుకొని. ఎక్కడి నుంచి లాక్కుంది? ఆకు వెళ్ళి కొమ్మకుంది. ఇప్పుడు ఆ శక్తిని పట్టుకుంటూ ఆకు ప్రయాణం చేస్తుంది. అంటే నేను శక్తిని అన్న భావనలో ప్రయాణం చేస్తుంది, ఆకుని అనుకుంటూ ప్రయాణించలేదు. ఇప్పుడు అది ప్రయాణిస్తే ఎక్కడికి వచ్చింది? కొమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మా నేను ఏదో ఆకును అనుకున్నాను, ఇక్కడికి వస్తే కొమ్మలా ఉన్నానే అనుకుంది. ఎందుకని శక్తి కొమ్మలో ఉంది. మళ్ళీ అక్కడ అనుకుంది, ఇందాక నేను ఆకును అనుకున్నాను ఇప్పుడు కొమ్మను అనుకుంటున్నాను. కాదు, కొమ్మలో కూడా శక్తిని నేను. ఈ కొమ్మకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని శక్తి మూలం వెతుక్కుంటూ వెళ్తుంది. ఇప్పుడు శక్తి మూలం వెతుక్కుంటూ బయలుదేరినటువంటి ఆకు ముందు నేను కొమ్మను అనుకుంది, తర్వాత అలా వెళుతూ 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 చెట్టు మొత్తం తిరిగేసింది. ఎందుకంటే శక్తి ఎక్కడ ఆగలేదుగా, శక్తి మొత్తం సర్వవ్యాపకంగా చెట్టు అంత ఉందిగా. అప్పుడు చూసింది, అరే కొమ్మలన్నింటిలో శక్తే ఉంది, ఆకులన్నింటిలో శక్తే ఉంది, పువ్వులన్నింటిలో శక్తే ఉంది, కాయలన్నింటిలో శక్తే ఉంది, మొత్తంగా కిందకి వెళ్తే వేళ దగ్గర శక్తే ఉంది, పబ్బబ్బబ్బబ్బబ్బా చెట్టు అంతా శక్తే ఉంది. అప్పుడు అదేం చెప్పుద్ది? చెట్టు అని చెప్పుద్దా, నేను కాయనని చెప్పుద్దా, నేను పువ్వునని చెప్పుద్దా? నేను శక్తిని అని చెప్పుద్ది. నేను శక్తిని. అయితే శక్తిని పట్టుకొని ప్రయాణించాలి. నేను ఆకును అనుకున్నంతకాలం శక్తిని లాక్కుంటూ ఉంటావు నీ వైపుకి. నువ్వు లాక్కోపోయినది నీ దగ్గరికి వస్తుంది, నీ ఆయువు ఎంత ఉందో అంతవరకు. ఆకు రాలిపోయే వరకు శక్తి వస్తూనే ఉంటుంది. శక్తి రాక ఆకు రాలిపోయిందా? కానే కాదు, మిగిలిన ఆకులకి శక్తి వెళ్తుందిగా. ఈ ఆకు ఎందుకు రాలిపోయింది? రూపధారణ పోయింది. ఆకు ఆయువు అంతే, ఎండిపోయింది, వెళ్ళిపోయింది. శక్తి వచ్చినా ఇంకా అది గ్రహించలేదు, ఆకు వృద్ధురాలు అయిపోయింది. మీరు ఇప్పుడు ఎంత ఆహారం ఏమండి వృద్ధులకి? అన్నీ సమకూర్చండి. శరీర శిథిలతను ఆపగలమా మనం? శరీర ఎదుగుదల తరుగుదల ఆపగలమా? మరణం ఆపగలమా? కుదరదు. ఎందుకని? అది ప్రకృతి నియమము. ప్రకృతిలో ఒక విధానం అది, దాన్ని మార్చడం కుదరదు. సృష్టి నియమాలు, పద్ధతులు, విధానాలు ఉన్నాయి. ఇవన్నీ మార్చడం ఎవరి వల్ల కుదరదు. కానీ ఆకు ప్రయత్నించుకుంటే మొత్తం తిరిగి ఆ శక్తిని పట్టుకొని ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతే నేనే కొమ్మనని తెలుస్తుంది, నేనే రమ్మనని తెలుస్తుంది, నేనే కాయనని తెలుస్తుంది, నేనే పువ్వునని తెలుస్తుంది, నేనే చెట్టునని తెలుస్తుంది, సమస్తం వేళ్ళు నేనే అని తెలుస్తుంది. మొత్తం అన్నీ తిరిగి వచ్చినాక అసలు నేను ఎందుకు లేని, నేను శక్తిని అని తెలుస్తుంది. నేను అసలు శక్తిని. ఎందుకంటే కొమ్మలు రాలిపోతాయి, పువ్వులు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, కాయలు రాలిపోతాయి, ఊరిని అలా అనిపిస్తుంది. శక్తి వలన ఇవన్నీ ఉన్నాయి, నేను శక్తిని అనే భావం తెలుస్తుంది. అప్పుడు ఇవన్నీ చెట్టులో భాగాలే విడివిడిగా ఉన్నట్టు అనిపిస్తుందా? అనిపించదుగా.
అలాగే ఒక మనిషి తిరగేసి చూపించారు మహాత్ములు చెట్టుని. సేమ్ ఈ చెట్టులాగా నువ్వు విశ్వాన్ని అర్థం చేసుకో. నువ్వు ఒక ఆకు లాంటోడు, ఒక పువ్వు లాంటోడు దేహభావంలో ఉన్నప్పుడు ఎప్పటికీ నువ్వు మొత్తం విశ్వాన్ని చూడలేవు. ఒక ఆకు మొత్తం చెట్టుని ఎలా చూడలేదో, ఒక కాయ మొత్తం చెట్టుని ఎలా చూడలేదో, ఒక పువ్వు మొత్తం చెట్టుని ఎలా చూడలేదో ఓ మానవ, దేహభావనలో ఉన్న ఓ మానవ, నువ్వు ఎప్పటికీ మొత్తం సృష్టిని చూడలేవు. కానీ అర్థం చేసుకోవచ్చు. ఎలా? నీలో ఉన్నటువంటి శక్తి ద్వారా. శక్తి ఉంటేనే నువ్వు బతుకున్నావు. శక్తి ఉండి వస్తుంటేనే ఆకు బతుకుంది, లేకపోతే ఆకు రాలిపోద్దుగా, పువ్వు రాలిపోద్దుగా, కాయ రాలిపోద్దుగా. అలాగే మనుషులు రాలిపోతున్నారు. దాన్ని మరణము అన్నాం. చెట్టుకైతే ఆకుకైతే రాలిపోవటం అన్నాం. ఎందుకంటే చూసాం మనం. చెట్టు ఉంది, ఆకులు రాలటం చూసాం. అందుకని చెట్టు చచ్చిపోలేదు. చెట్టు మొత్తం పోతే చెట్టు చచ్చిపోయింది అంటున్నాం. ఆకులు రాలితే రాలిపోయినాయి అంటున్నాం. కాయలైతే మనమే కోసేసుకుంటున్నాం, పువ్వులు మనమే కోసేసుకుంటున్నాం. మనం కోయకుండా ఒకవేళ అవి పడిపోతే రాలిపోయినాయి అంటున్నాం. ఆకులైనా కాయలైనా పువ్వులైనా మనం కోయలేదనుకో రాలిపోయినాయి అంటున్నాం. కానీ చచ్చిపోయినాయి అంటలేదే. చెట్టు మొత్తం చచ్చిపోతే చచ్చిపోయింది అంటున్నాం. ఎందుకంటే చెట్టుని గుర్తించగలుగుతున్నాం, మొత్తంగా చూడగలుగుతున్నాం. రాలిపోతున్న ఆకులు చెట్టుకు ఎటువంటి హాని కలిగించలేదు. కొత్త ఆకులు వస్తున్నాయి, కొత్త పువ్వులు వస్తున్నాయి, కొత్త కాయలు వస్తున్నాయి కనుక రాలిపోతున్నాయి అంటున్నాం. అలాగే మనుషులు విశ్వమహావృక్షంలో రాలిపోతున్నారు, మరణించట్లేదు. శక్తి అక్కడే ఉంది. ఆకులు రాలినట్టు, కాయలు రాలినట్టు, పిందెలు రాలినట్టు, పువ్వులు రాలినట్టు రాలుతున్నారు. ఎందుకని? దానికి ఆయు ప్రమాణం అంతే ఉంది. పదార్థ రూపం ధరించిన దేనికైనా పదార్థానికి వెళ్ళి నశింపు ఉంది. నశింపు అంటే రూపాన్ని కోల్పోద్ది. రూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోద్ది. ఇది ఎలా అయితే ఒక చెట్టు ఆకు మొత్తం చెట్టుని చూడలేదో, ఎలా అయితే ఒక చెట్టుకున్న పువ్వు మొత్తం చెట్టుని చూడలేదో, విడిగా నేను చెట్టునని తెలుసుకోలేదో, ఒక్క చెట్టుకు తనకు అందుతున్నటువంటి శక్తిని పట్టుకొని ప్రయాణిస్తే తప్ప ఆకు కానీ, కాయ కానీ, పువ్వు కానీ, కొమ్మ కానీ మొత్తంగా అన్నీ తిరిగి ఆ శక్తిని పట్టుకుంటే కాయలు వేరు, పువ్వులు వేరు, చెట్లు వేరు, కొమ్మలు వేరు, చెట్టు అసలు ఈ విభాగాలన్నీ వేరు వేరు కాదనే జ్ఞానం ముందు తెలుస్తుంది. ఇదంతా తెలిసినాక అప్పుడు అది ముందేమనుకుంటుందంటే కొమ్మనేననుకుంటుంది, రెమ్మనేననుకుంటుంది, కాయనేననుకుంటుంది, పువ్వునేననుకుంటుంది, అన్నీ నేనే అనుకుంటుంది. విశ్వమంతా నేనే అనుకుంటుంది. అంటే చెట్టు అంతా నేనే అనుకుంటుంది. అందులోంచి గ్రహింపు వస్తుంది. మళ్ళీ ఇవన్నీ రాలి పడిపోయినా శక్తి ఉంటుంది కదా, అసలు వీటన్నింటికి మూలం శక్తి కదా, నేను మళ్ళీ ఆకుని, కాయని, పువ్వుని, రెమ్మని, చెట్టుని, కొమ్మని అని నేనెందుకు చెబుతున్నాను? నేను శక్తిని అంటుంది. ఇది ఫైనల్ ఆన్సర్. నేను శక్తిని అని తెలుస్తుంది దానికి. శక్తి ఉండబట్టి ఆకు ఉంది, కాయ ఉంది, పువ్వు ఉంది, రెమ్మ ఉంది, చెట్టు కూడా ఉంది. శక్తి లేకపోతే చెట్టు కూడా ఉండదు. అప్పుడు అది చెప్పుద్ది నేను శక్తిని అని. అది జీవన్ముక్త స్థితి అంటే అది. అలా తప్ప మనిషి ఎప్పటికీ దేహభావనలో పరిమితంలో, దేహభావనలో కాదు, దేహంతో. భావన అంటే అదేదో అబద్ధం కాదండి, నిజమే. పరిమిత దేహంతో ఉన్న ఏ మానవుడు ఎప్పటికీ మొత్తం విశ్వాన్ని చూడటం కుదరదు. అందుకే మనిషికి తన చుట్టూ ఉన్న ఖాళీలో ఉన్నటువంటి శక్తి సాగరం ఎగిసి పడుతుంది. అలలున్నాయి, తరంగాలున్నాయి, కదలికలు ఉన్నాయి, కానీ తెలియదు. ఎందుకంటే ఇంతకంటే తక్కువ వాటిని నేను చూడలేను, ఇంతకంటే తక్కువ స్పర్శలు నేను గ్రహించలేను, కాబట్టి నాకు తెలియదు. అందుకని అదంతా ఖాళీ అంటున్నాను ఆకాశాన్ని. ఆకాశం ఖాళీ కాదు, శక్తి మహాసాగరం, విశ్వశక్తి మహాసాగరం, ఆత్మశక్తి మహాసాగరం. అదే ఎనర్జీ. దాన్నే ఎనర్జీ అన్నారు. కాస్మిక్ ఎనర్జీ అని చెప్పారు సైంటిస్టులు. అంటే ఏంటి? అనంతంగా ఒక శక్తి చైతన్య ప్రవాహం ఇదని చెప్పారు సైంటిస్టులు. దాన్నే మహాత్ములు ఆత్మ అని పేరు పెట్టారు అంతే. ఇంకేం లేదు. ఆత్మ అంటే దెయ్యాలు, భూతాలు, పరిమితి అనుకుంటే మీకు ఎప్పటికీ అర్థం కాదు. శక్తి, ఆత్మశక్తి అనే పదం అందుకే వాడుతున్నాను నేను. ఆత్మశక్తి అని కలిపి వాడుతున్న పదం అందుకనే. అందుకని ఇప్పుడు మనం ఎలా పట్టుకోవాలి ఆత్మశక్తిని అంటే, ఆ ఆకు ఎలా పట్టుకుందో, ఆ కాయ ఎలా పట్టుకుందో, ఆ పువ్వు ఎలా పట్టుకుందో అలా పట్టుకోవాలి. నేను మొత్తం విశ్వంలో ప్రకృతిలో కలిసి ఉన్న జీవిని. ముందు అది తెలుసుకోండి. నన్ను విడిగా భావించుకోవద్దు. నేను వేరు, ప్రకృతి వేరు, నేను వేరు, సృష్టి వేరు, నేను వేరు, కుక్క వేరు, నేను వేరు, జంతువులు వేరు. ఎప్పుడు ఇలా కనపడతాయి వేరు వేరుగా. ఆకులన్నీ వేరు వేరుగానే ఉన్నాయిగా. కానీ
ఇందులో మన కలిపే ఏకత్వం ఏంటి? మనం పీల్చే గాలి, మనం నివసిస్తున్న భూమి, మనం వాడుకునే సూర్యుడు, మనం వాడుకునే నీరు, మనం వాడుకునే పంచభూతాలన్నీ సృష్టి ప్రకృతి మొత్తానికి ఏకత్వంగా కలుపుతున్నటువంటి కొమ్మల ద్వారా సాగుతున్న శక్తి. మనకు ఆ భావన రావట్లేదు, అందుకే చెట్టు పోల్చుకుంటే తప్ప రాదు. మొత్తం వీటన్నింటికి, మొత్తం భూమి మీద సృష్టిలో కనపడుతున్న అన్నింటికి ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటికి ఒకటే. అన్నింటికి అవన్నీ అందాల్సిందే. ఇక్కడ అన్నీ అందుతున్నాయి, ఉన్నాయి ఇక్కడ. మనకు ఆహారం, మొత్తం సమస్త జీవరాశికి ఆహారం అందించేది భూమి. కాబట్టి ఇప్పుడు భూమి ఏదో జడ పదార్థము పనికిరాంది, కొండలో గుట్టలో దేనికి పనికిరావు, వేస్ట్ అని అనుకునేది మన వేస్ట్ బుర్ర. అది భూమిలోంచి వచ్చినటువంటి ఆ ప్రాణశక్తి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆహార పదార్థాలు మన ప్రాణాన్ని బతికిస్తుంటే, భూమిలో శక్తి లేదు జడ పదార్థం అని ఎలా అనుకుంటాం? కొండల గుట్టలు రాళ్ళు పనికిరావయ్యని. మనం శక్తి శోధన చేయలేదంటే, ఆకు తనలో ఉన్న శక్తిని పట్టుకొని చెట్టు మొత్తం తిరిగి వస్తే తప్ప దానికి అర్థం కాదు. అలాగే మనం మనలో ఉన్న శక్తిని పట్టుకొని మనకి ఇది ఎలా అందుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ప్రకృతితో మనకున్న సంబంధ బాంధవ్యం ఏంటి, ఎలా బతుకుతున్నాం అనేది తీసుకుంటే తప్ప ఇది అంత అర్థం కాదు. సూర్యుడు లేకపోతే బతకడం కుదరదు, నీరు లేకపోతే బతకడం కుదరదు, ఆహార పదార్థాలు లేకపోతే బతకడం కుదరదు, అసలు ఆకాశం అనే స్పేసే లేకపోతే సృష్టి ఉండటమే కుదరదు. సృష్టి మొత్తం ఆకాశం అనే ఈ శక్తి సాగరంలో ఉంది. అది సృష్టి ఉండటానికి అనుమతించింది. ఆకాశం అంటే అవకాశము కల్పించున్నది. తనలో అనేకం ఉండటానికి అది స్పేస్ ఇచ్చింది. ఏంటి స్పేస్ ఇచ్చింది? శక్తే. శక్తే స్పేస్, స్పేసే శక్తి. అలా మారింది కూడా అదే. అంటే మనం ప్రకృతి వృక్షంలో, విశ్వవృక్షంలో మమేకమై ఉన్నాము అనేటువంటి భావం మీకు కలగడానికి అనుగుణంగా చెబుతున్నా. మనలో ఇప్పుడు మనం భూమి నుంచి ఉత్పత్తి అయిన పదార్థాలతోనే బతుకుతున్నాం. అప్పుడు భూమి మనకంటే గొప్పదేగా, అందులో శక్తి ఉందిగా, దాని నుంచి వచ్చినవేగా మనం బతికిస్తుంది. మనం ఏదో గొప్పవాళ్ళం చైతన్యంతో తిరుగుతున్నాం అనుకుంటే, మన చైతన్యాన్ని కదలికలు కలిగించే మన చైతన్య జీవులుగా మనం తిరగటానికి జంతువులు కానీ మనుషులు కానీ ఉపయోగపడుతుంది ఏంటి? చైతన్యంగా కనపడని జడశక్తిగా కనపడుతున్న కదలని భూమి, కొండలో గుట్టలు అవన్నదే. అసలు అది మనకంటే ఎంత గొప్పదయ్యి ఉంటే దాంట్లోంచి వచ్చిందంత మనం తిరిగి కదులుతున్నాం. మన శరీర నిర్మాణం అలా ఉంది. అని మనకంటే ఎక్కువ శక్తి భూమిలోనే ఉంది. ఎందుకని ఆహార పదార్థాలు తిని కదా మనం బతుకుతున్నాం. మనకంటే ఎక్కువ శక్తి మొక్కల్లోనే ఉంది. ఎందుకంటే ఆ మొక్కల నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తిని కదా మనం బతుకుతున్నాం. అసలు మనం బతికిస్తున్నాయి. కానీ వాటి శరీర నిర్మాణము, వాటి తీరుతెన్నులను బట్టి మనం చైతన్యంగా కదులుతున్నాం కనుక, మనం విడి భావనతో ఉండిపోయి పరిశీలించుకోవట్లేదు కనుక, ఇదంతా గ్రహించుకోవట్లేదు కనుక, వేరు భావనలో, దేహ భావనలో నేను ప్రయత్నించి సాధించుకొని తెచ్చుకోవాలి, లాక్కోవాలని ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు ఎలా అయితే శక్తిని లాక్కొని పీల్చేసుకొని మేము బతికేయాలి అనుకుంటున్నాయో, అలా ఈ సమాజం నుంచి మాకు దొరికినంత ధనం, మనకు మూలంగా అన్నిటికీ ఏంటి ఇప్పుడు శక్తి అంటే ధనం. ధనాన్ని సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం. దాని నుంచేగా మనకు అన్నీ వచ్చేది. అన్ని సుఖాలు, ఆహార పదార్థాలు దాని నుంచేగా దొరకదు. అందుకని ధనాన్ని లాగేయాలని విశ్వ ప్రయత్నం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రయత్నాలు చేయొద్దంటారా? చెట్టుకి నువ్వు ప్రయత్నించపోయినా అదే వస్తుంది అని చెప్పారు కదా. అంటే నేను చెట్టునని తెలిసినప్పుడు నువ్వు ప్రయత్నం చేయక్కర్లే. అందుకే జీవన్ముక్తులు ఎవరు ప్రయత్నం చేయలే. నీకు చెట్టునని తెలిస్తే నువ్వు ప్రయత్నం చేయవు. అసలు ఇది నిజంగా జరిగిందో, దీని మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం కాదు ఉండోయ్. మళ్ళీ మీరు దీన్ని తీసుకెళ్ళి మాయలు అంటే ఈ శక్తి తత్వం తెలియని వాళ్ళు మాయలు మహిమలని ప్రచారాలు చేస్తారు. అదే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. శక్తి జ్ఞానం తెలుసుకోండి, మాయలు మహిమలు ఏమి లేవు. మొత్తం సర్వవ్యాపకంగా గాలి మనం ఉండి మనం పీల్చకుండానే మనం నిద్రపోతున్నాం కూడా, లోపలికి వెళ్ళి గాలి మళ్ళీ బయటకు వదిలి శరీర నిర్మాణం అలా ఉంది, గాలి వెళ్ళే విధానం అలా ఉంది. మనం గాలి నిద్రపోతున్నా శరీరం బతుకుతుంది. ఇంతకంటే మహిమ మాయ ఉంటుందా? గుండె కొట్టుకుంటుంది, శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి మనం నిద్రపోతున్నా. అది మాయా కాదు, మహిమ కాదు, సృష్టి చేసిన ఏర్పాటు. అలాగే మొత్తం ప్రకృతిని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ మాయలు లేవు, మహిమలు లేవు, గందరగోళాలు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ ఒకవేళ ఉన్నాయంటే మోసాలు, వాళ్ళ మాటలు నమ్మకండి. ఇక్కడ ఉన్నది సృష్టి విజ్ఞానం, నీకు తెలియకపోవటం, నీకు తెలియటం, రెండే ఉన్నాయి అంతే.
నువ్వు జీవన్ముక్తుడు అయ్యి అంటే నేను అనంత ఆత్మశక్తిని అనే అనుభవం నీకు కలిగినప్పుడు నువ్వు ప్రయత్నించవు, అసలు ప్రయత్నించక్కర్లా, ప్రయత్నించవు నువ్వే. అంటే ఇది నిజంగా జరిగిన ఒక చిన్న సంఘటన చెబుతాను, మళ్ళీ మాయలు మహిమలు కలుపుకొని మీ బుర్రలు పాడు చేసుకోకండి, ముందే చెబుతాను. అందుకే నేను సహజంగా ఇటువంటివి చెప్పను, లేకపోతే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ మీరు ఈ జ్ఞానాన్ని వదిలేసి అడిపోతారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ ఆళ్లేగా, మళ్ళీ ఈ సమూహాలను మాయలు మహిమల్లో దింపేసి నడిపించడానికి బోల్డ్ మంది తయారై కూర్చున్నారు అక్కడ రెడీగా. ఇది ఒక జ్ఞాన అవగాహన, ఆధ్యాత్మిక చదువు. అనంత విశ్వంలో నువ్వు కలిసే ఉన్నావు, విడిగా లేవు. నేను అనంత విశ్వశక్తిని తెలుసుకోవటమే నువ్వు చేయాల్సిన పని, అంతే, అయిపోయింది అక్కడికి, ఇంకా ఆట అయిపోద్ది. కాదని మధ్యలో ఈ గారడీలు మహిమలు మాయలు పెట్టుకొని జీవితాలు వృధా చేసుకుంటున్నాం. ఇది చాలా తేలికైనటువంటి, చక్కనైనటువంటి, సరళమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చదువు. అలా స్ట్రైట్గా చదువుకుంటే బ్రహ్మాండంగా అర్థమవుద్ది. అర్థం అవ్వకపోవటమే ఉండదు. ఇప్పుడు చెట్టు ఆకుకి ఏం చెప్పుకున్నాం? ఆకు నేను ఆకునన్న భావంలో పీల్చేసుకోవాలనుకుంటుంది సారాన్ని, నేను బతికేయాలి, లాగేసుకోవాలి శక్తిని అనుకుంటుంది. లాక్కుంటుంది, బతుకుతున్నాను అనుకుంటుంది. ఆకులు అలాగే అనుకుంటున్నాయి, కొమ్మలు రెమ్మలు అన్నీ అలాగే అనుకుంటున్నాయి. ఓకే, అయిపోయింది. మనం కూడా అలాగే అనుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్రకృతిలో. మరి మేము ప్రయత్నించకపోతే ఇప్పుడు ఆకులు ఆకు లాక్కోపోయినా అదే శక్తి వస్తుంది ఆకు అని చెప్పాను. ఆకు ప్రయత్నించి లాక్కోపోయినా, కాయ ప్రయత్నించి లాక్కోపోయినా, పువ్వు ప్రయత్నించి లాక్కోపోయినా చెట్టు వాటికి అన్నింటినీ సమకూర్చి వాటిని బతికిస్తుంది, ఎందుకంటే అది మొత్తం చెట్టే కనుక. అలాగే ఈ సృష్టిలో వచ్చిన జీవులన్నింటికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఎందుకంటే సృష్టి మహావృక్షంలో, విశ్వ మహావృక్షంలో, విశ్వ మహాసాగరంలో కాస్మిక్ ఎనర్జీలో నుంచి ఉత్పత్తి అయిన మనం కాస్మిక్ ఎనర్జీ చేతే, విశ్వ మహాశక్తి చేతే పోషింపబడి రక్షింపబడుతున్న వాళ్ళం. అందులోనే ఉద్భవించాం, అందులోనే విలీనమైపోయి లయమైపోతాం. కాబట్టి ఆ రూపం ఉన్నంతకాలం మనకు ఎంత ఆయువు ఉందో అంతకాలం పోషింపబడతాం. అయితే మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పారుగా, మేము అన్నీ ఆపేయాలా, పనులు ఆపేయాలంటే నేనే ఆపలేదు, ఎందుకంటే నాకు ఆ అనుభవం కలగలేదు. నేను అనంత విశ్వస్వరూపాన్ని అనే అనుభవం నాకేం కలగలేదు, నేను అనంత ఆత్మస్వరూపుడిని అనే అనుభవం నాకు కలగలేదు. కాబట్టి నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను, నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. కానీ అలా అనంత ఆత్మానుభవం కలిగిన వాళ్ళు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, అది అందుతుంది. ఆకు తెలిసింది, శక్తిని పట్టుకొని మొత్తం తిరిగి వచ్చినాక ఆకు అర్థమైంది, అసలు ప్రయత్నమే చేయక్కర్లేదు, మొత్తం శక్తి అంతా చెట్టు అంతా వ్యాపిస్తుంది వెళ్ళని. అదే ఇన్నాళ్ళు బతికిస్తుంది, నేనే దాన్ని లాక్కొని, ఆ వచ్చిన దాన్ని అందిన దాన్ని నేను లాక్కొని ప్రయత్నించానని అనుకుంటున్నాను అని. అలాంటిదే మన ప్రయత్నం కూడా. అయితే ప్రయత్నాలు చేయొద్దా? ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి నువ్వు. ఎందుకని? నువ్వు మనిషిననే భావనలోనే నువ్వు ఉంది. నేను అనంత ఆత్మశక్తిని అని నీకు అర్థమైందా? అయితే నువ్వే ప్రయత్నం మానేస్తావు, అసలు ఎవరు చెప్పక్కర్లేదు నీకు. నీకు అనంత ఆత్మశక్తిని నేను అనే అనుభవం అవనంతకాలం నువ్వు ప్రయత్నించుకుంటానంటావు, అది కూడా ఎవరు చెప్పక్కర్లేదు నీకు. మరి ఇప్పుడు చెప్పాల్సిందేంటి? నేను అనంత ఆత్మశక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి, ఎందుకంటే నువ్వు అనంత ఆత్మశక్తి అనేది నిజం కనుక. మరి నేను మనిషిని కాదా? నువ్వు మనిషి అనేది కూడా నిజమే, కాదని ఎవరన్నారు? మనిషి అనంత ఆత్మశక్తిలో ఉన్నాడు. ఆకు చెట్టుకే ఉంది, ఆకు చెట్టు ఒకటే, పువ్వు చెట్టుకే ఉంది. చెట్టు యొక్క లక్షణం పువ్వుగా వచ్చింది. పువ్వు చెట్టు వేరువేరు కాదు, కాయ చెట్టు వేరువేరు కాదు. అవి చెట్టు యొక్క లక్షణాలు, చెట్టు యొక్క ఎదుగుదల, చెట్టు యొక్క జీవితం. అలాగే ప్రకృతి, విశ్వ ప్రకృతి సృష్టిగా మారుతున్నప్పుడు అందులో ఉద్భవించాం మనం. దానికి భిన్నం కాదు, మనం భిన్నమని మనం అనుకుంటున్నాం అంతే. కాబట్టి విశ్వం మొత్తానికి ఏం కావాలో అన్నీ విశ్వం మొత్తానికి సమకూర్చబడతాయి. ఇది విశ్వ మహావృక్షం. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? నేను అనంత విశ్వాన్ని నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది, లేకపోతే నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు, నువ్వే ప్రయత్నిస్తుంటావు. అందుకే మీరు గమనిస్తే జీవన్ముక్తులు ప్రయత్నించరు. నిజమైనటువంటి జీవన్ముక్తులు నువ్వు ఇచ్చినా తీసుకోరు, డబ్బులు ఇచ్చినా తీసుకోరు, ఏమి ఇచ్చినా తీసుకోరు, వస్తువులు ఇచ్చినా నాకేం అక్కడ లోపల భారేమని చెబుతారు. నిజమైన జీవన్ముక్తుడికి ఏ కాంక్ష ఉండదు. ఇంత అన్నం తింటాడు శరీరం నిలబడటానికి, ఎందుకంటే శరీరం ఉందన్న విషయం తెలుసుకొని కావు. అది కూడా అందించబడుతుంది, దానికోసం కూడా ప్రయత్నించరు. నిజంగా రమణ మహర్షి ప్రయత్నించలేదు. మీరు ఎవరి గురించి నాకు తెలియదు, లేటెస్ట్ ఆయన నిజంగా ఆయన అసలు ప్రయత్నించలేదు. 15 ఏళ్ల వయసులో వచ్చి అరుణాచలంలో కళ్ళు మూసుకొని లోపలికి లీనమైపోయి అలా కూర్చొని ఉంటే, పురుగులు కొడుతుంటే, అనేక జీవులు ఆయన మీద నుంచి పాకి వెళ్ళిపోతుంటే, చెమలు ఆయన మీద పుట్టలు కట్టేస్తుంటే,
కింద ఆయనకి తేళ్ళు జర్రులు ఆయన్ని కుట్టేసి రక్తం కారిపోతుంటే అయినా కూడా ఆయనకి దేహస్పృహ లేకపోతే చుట్టూ ఉన్న జనం ఆయన్ని కాపాడారు. ఆయన అసలు అన్నమే అడగలేదు, బలవంతంగా లేపి 2-3 రోజులకు ఒకసారి ఆయన్ని కదిపి కుదిపి బలవంతంగా అన్నం తినిపించారు ఆయన చేత. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకంటే జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆయనకు ఆయువు ఉంది, ఆ శరీరం ఉంచాలని సృష్టి నిర్ణయించుకుంది కనుక చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ఆయన మనిషి కనుక మనుషులు లాంటి వాళ్ళు వచ్చారు, ఆయన కదిపారు కుదిపారు, ఆయనకు అన్నం పెట్టారు. ఆ తేళ్ళు జర్రులు జంతువులు కొడుతుంటే అవన్నీ శుభ్రం చేశారు, క్లీన్ చేశారు. ఇదంతా ఎవరు చెప్పారు అసలు? ఆయన మనం ఎంత ప్రయత్నించుకున్నా మన ఇంట్లో జరగట్లా. ఏ ప్రయత్నం నాకు వద్దని ఆయన లీనమైపోయి లోపల అనంతాత్మలో లీనమైపోయి గాఢంగా తన హృదయంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు, దేహభావన కోల్పోయి. చుట్టూ ఉన్న జనం కాపాడారు. 1 రోజు 2 రోజులు కాదు, ఎన్నో సంవత్సరాల పాటు కాపాడారు. అది ప్రకృతి విశ్వశక్తి నిర్ణయం. అది అనంతాత్మస్వరూపుడుగా ఆయన ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ బోధించి వెళ్ళాలని చెప్పి అటువంటి ఒక మహాపురుషుడు ఇలా ఉంటాడు, ఇలా ఉన్నవాడు జీవన్ముక్తుడు, ఇలాంటి వాళ్ళని మీరు నమ్మాలి, దొంగలను నమ్మకూడదు, మధ్యలో దొంగలు దూరిపోతారని ఒక నిరూపణ చూపించడానికి ప్రకృతి అనేక ఏర్పాట్లు చేస్తుంది. అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి, అదే సృష్టి శక్తి. అలానే దొంగలు దూరిపోయిన వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. దొంగలకు తగ్గ ఏర్పాటు దొంగలకు ఉంటుంది. కర్మ సిద్ధాంతం ఉంది, ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఊరికిన జ్ఞాన గుర్తింపుకు విషయాన్ని చెప్పాను అంతే. అలా ఆయనకు అన్నం బలవంతంగా తినిపించి బతికించారు. సరే, తర్వాత కొంతకాలం తర్వాత ప్రజల అభ్యర్థన మేరకు ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడో 11-14 సంవత్సరాల తర్వాత. ఈ 11 సంవత్సరాల్లో 14 సంవత్సరాల్లో మొత్తం చుట్టూ ఉన్నోళ్ళు ఆయన రక్షించి కాపాడారు. ఆయన అసలు తన ధ్యాసలో లేరు. అది ప్రకృతి చేసిన ఏర్పాటు కాదు. ఇలాంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది అనేక ప్రదేశాల్లో ఉన్నారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే విశ్వ మహావృక్షంలో ఆకులు కాయలు పువ్వులు ఇవన్నీ మనకు తెలియదు కనుక ప్రయత్నించుకుంటున్నాం. నేను మనిషిని అనుకుంటున్నాం కనుక ప్రయత్నించాల్సిందే, తప్పులేదు అందులో. మళ్ళీ ప్రయత్నం ఆపకూడదండో. ముందే చెప్పా, మీ కుటుంబ జీవితం, మీ మానసిక శారీరక ఆరోగ్యాలు, మీ కుటుంబ జీవితం, మీ సామాజిక జీవితం, మీ ఆర్థిక జీవితం అన్నీ సౌఖ్యంగా ఉండి అప్పుడు ఈ పని చేయండి. ఆలోచించి మొదలుపెట్టి కొద్దిగా టైం కేటాయించుకో, 1/2 గంట 1/2 గంట ఇది విని జాగ్రత్తగా అలా దాన్ని మననం చేసుకుంటూ కొద్దిగా ధ్యానమో తపస్సో లేకపోతే పరిశీలనో మీరు ఏ పేరు చెప్పుకుంటారో కూర్చొని లోపల దాన్ని పరిశీలించుకుంటూ ఆ శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం కొద్దిగా చేయండి అని చాలాసార్లు చెబుతున్నాం. ఎందుకని? మనం ఇంకా ఆకునే అనుకుంటున్నాం, పువ్వునే అనుకుంటున్నాం, కాయనే అనుకుంటున్నాం, నేను శరీరమే అన్న భావనలో ఉన్నాం కనుక, శక్తి భావన పొందలేదు కనుక. మనం చేసే ప్రయత్నం శక్తి భావన పొందడానికి కనుక. శక్తి భావన పొందితే అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకు వచ్చేసినాక ప్రయత్నం అసలు నువ్వే చెయ్యవు, నీకన్నీ అవే సమకూరుతాయి కనుక. ఎందుకంటే శక్తికి సమకూర్చటం శక్తే చేస్తుంది సమస్తము. అన్నీ సమకూర్చేది శక్తే. విశ్వం మొత్తం శక్తి వల్లనే ఉన్నది. భూమిలోంచి అసలు మొక్కలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు పెట్టారు మొక్కలు? మనకు కావలసిన మొక్కలు మనం పండించుకుంటున్నాం అండి. అసలు మొక్కలు ఉన్నాయి కనుక అటు విత్తనాలు తీసుకొని పండించుకుంటున్నాం. అసలు మొదటి మొక్కలు ఎలా వచ్చినాయి? మీరు చూడండి, గడ్డి మొక్కలతో సహా భూమిలోంచి వచ్చేస్తూ ఉంటాయి. అది భూమి లక్షణం. భూమి అలా మొక్కలు పండించాలని, ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయాలని, వాటి నుంచి జీవులు బతకాలి అనేది శక్తి చేసిన ఏర్పాటు. అలాగే గాలి, పంచభూతాలు ఇవన్నీ ఉండాలని, ఇవన్నీ ఉంటేనే ఇక్కడ జీవులు ఉంటాయని ఇదంతా శక్తి చేసిన ఏర్పాటు. మనం డబ్బు సంపాదించుకొని ఏదో నేనే చేసేసుకున్నాను అనుకుంటే గాలి లేకపోతే, సూర్యుడు లేకపోతే, ప్రకృతి లేకపోతే, భూమి లేకపోతే, ఆహార పదార్థాలు లేకపోతే నువ్వేం చేసుకుంటావు? డబ్బును మీడియాకు ఉరికిన పెట్టుకున్నాం అంతే. అలానే అదేం తప్పు కాదు. డబ్బును పారేయమని, ఇప్పుడున్న సిద్ధాంతాలు మార్చేయమని, మీ జీవన విధానాన్ని మార్చుకోమంటలా. ఇది కేవలము అంతరంగములో జ్ఞాన విశ్లేషణ మాత్రమే. భౌతిక జీవితం మొత్తం జాగ్రత్తగా బతకాల్సిందే నేను మనిషిని అన్న భావన ఉన్నంతకాలం. ఈ భావనతో నేను అనంత ఆత్మశక్తిని, నేను శక్తిని అనే భావానికి మనం ప్రయాణం చేయడానికి ఆధ్యాత్మికతని చెప్పుకుంటాం. ఆధ్యాత్మికత కేవలం అంతరంగంలోది మాత్రమే, జ్ఞాన రూపం మాత్రమే. బాహ్యంలో మీరు చేయాల్సింది ఏమీ లేదు. బాహ్యంలో మీకు మెలకువ రాగానే, మీ మెలకువలోకి రాగానే, లేదా మీ ధ్యానమో మీ తపస్సో, మీరు ఈ విశ్లేషణో లేకపోతే ఈ పరిశీలనో ఈ అవగాహన ఇది ఆపేయగానే మీ కుటుంబ జీవితం చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇల్లు పిల్లలు మీది ఈ భ్రమలో ఉండబాకండి. ఇది కాసేపు విశ్లేషించుకోండి అంతే. అలా స్లోగా ప్రయాణం సాగుద్ది. అది హఠాత్తుగా జరిగే పరిణామం కాదు అది. అయితే
అలా జీవన్ముక్త స్థితిని పొంది నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అన్నప్పుడు సృష్టి అన్నీ సమకూరుస్తుంది. అంటే సమకూర్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి, మళ్ళీ మహిమలు మాయలుగా తీసుకోవద్దని చెబుతున్నాను. అదే రమణ మహర్షిని బతికించారు 14 ఏళ్ల పాటు అని చెప్పా. అదే రమణ మహర్షి తర్వాత మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక చిన్న అక్కడ ఆశ్రమం లాంటిది కట్టబడింది. ఆయన రోజు ఏదో అడిగిన వాళ్ళకి బోధలు చెబుతున్నారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులందరూ ఏదో తలకు కొంచెం అక్కడ కానుకలు ఏవో ఇస్తున్నారు, దక్షిణలు ఇస్తున్నారు, తిండి పదార్థాలు ఇస్తున్నారు, భోజన పదార్థాలు ఇస్తున్నారు. అవే అక్కడ అందరికీ వండి పెడుతున్నారు. రమణ మహర్షితో పాటు ఆయనతో కలిసి కొంతమంది ఉండిపోయారు అక్కడ. వాళ్ళు కూడా ఏదో మహర్షి చెప్పిన బోధలు విని ఏదోటి మనం కూడా మంచి నేర్చుకుందామని కొంతమంది ఆశ్రమంలో ఉండిపోయారు. అలా వచ్చెళ్ళే భక్తులు బోల్డ్ మంది ఉన్నారు, ఉండిపోయిన భక్తులు బోల్డ్ మంది ఉన్నారు. ఏదో వచ్చెళ్ళే భక్తులు తలకు కొంచెం ఇస్తుంటే దాన్నే వండి అక్కడ వార్చి రమణ మహర్షికి పెడుతున్నారు, ఉన్నవాళ్ళు తింటున్నారు. కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం అయిపోయినాయి. వంట ఇంట్లో ఆహార పదార్థాలు తరిగిపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు, అయ్యా రమణ మహర్షి కోసం భక్తులు ఇచ్చారు, మన కోసం ఇచ్చింది కాదు ఇది. మనమేమో ఆయనేమో ఆయన ఒక్క ఆయనే తింటే ఈ సంవత్సరాల పాటు వస్తాయి, మనం 100 మంది కూర్చొని ఇక్కడ తినేస్తున్నాము. పాపం మహర్షికి కూడా భోజనం లేకుండా పోతుంది, వంటిల్లు ఖాళీ అయిపోతుంది, సరుకులు అయిపోతున్నాయి అని పాపం అయిపోయినాయి సరుకులు. వాళ్ళందరూ తర్వాత వచ్చే భక్తులైనా ఏదో కొంచెం ఇస్తే మహర్షి వరకు సరిపోద్ది, మనం ఇక్కడ ఉండి ఇదంతా మనం అనవసరంగా మహర్షి భోజనానికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నామని వాళ్ళల్లో వాళ్ళు భావించుకొని మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము వెళ్ళిపోతాం మా ఇళ్ళకి అని చెప్పారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నారండి, ఉండిపోదామని ఉన్నవాళ్లే పాపం. అంటే మహర్షి అడిగారు ఏంటి ఏమైంది అని. పోనీ ఏదో ఒకళ్ళంటే ఏదన్నా ఇల్లు గుర్తొచ్చి వెళ్ళిపోతున్నారేమో అని ఆయన అనుకోవచ్చు. ఉన్నవాళ్ళందరూ వెళ్ళిపోతామని చెప్పారు ఎక్కువ మంది. ఇంకేదో ఆశ్రమం చూసేవాళ్ళు, మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు భక్తులుగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు. అప్పుడు మహర్షి అడిగారు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళిపోతాం అంటున్నారు అని. ఆయనకి తెలియదు పాపం, అసలు ఈ విషయాలే తెలియదు ఆయనకి. ఎవరెవరికి ఏమిస్తున్నారో కూడా తెలియదు అసలు. అది ఊరికనే అక్కడ ఆశ్రమంలో ఇచ్చేళ్తారు తప్ప రమణ మహర్షికి ఇచ్చిన వాళ్ళు లేరు, ఆయన పుచ్చుకుంది లేదు, ఆయన చేస్తే అసలు ఆయన ఏది చేయలేదు. ఆయన పేరు మీద పక్కన వాళ్ళు ఎవరు తీసుకొని ఉండి పెట్టారు ఆయనకంతే. వాళ్ళు తిన్నారు, ఎంత ఇచ్చారు ఆయన ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఏం పెట్టారు ఎవరు అడగలేదు. ఆయనకి ఏదో పెట్టింది నేను తిని నాకు కావాల్సిన తిని లేచి వెళ్ళిపోయారు అంతే. అసలు ఆశ్రమమే నాదని ఆయన ఎప్పుడు అనలేదు. నన్ను ఇక్కడ ఉండమన్నారు, ఉంటున్నాను అన్నారు ఆయన అంతే. నేను కూడా అందరిలా సామాన్యుడిని, నేను ఒక భిక్షకుడిని అని వెళ్ళి భిక్షకుల లైన్లో కూర్చున్నారు ఓ సందర్భంలో. ఆయన భిక్షకులకు పెట్టేటువంటి భిక్షాన్నపు లైన్లో కూర్చున్నారు వెళ్ళి ఆశ్రమంలోనే. నేను కూడా భిక్షకుడిని, కానీ పేరు రమణాశ్రమం అని ఆయన పేరు మీదే ఉంది. అంటే అంత భావన కలుగుద్ది అనమాట. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇది నాది కాదు అన్నంత వైరాగ్య భావన కలుగుద్ది. ఎందుకని నాది కాదని అర్థమైపోయింది కదా, దేహమేనేది కాదు నాది కాదన్నప్పుడు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని నేను అర్థమైపోయినప్పుడు ఈ డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, ఆశ్రమాలున్నాయి, సంస్థలున్నాయి, అబ్బో నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని వాళ్ళు లెక్కలేసేసి వాళ్ళకందరినీ ఇది ఇన్ని వేల మంది శిష్యులు, నాకు ఇన్ని వేల ఆశ్రమాలు కట్టాను, లేదా ఇన్ని వేల గొప్ప పనులు చేశాను, ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగాను, ఇన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాను, ఇవేం చెప్పుకోంగా ఇన్ని మహిమలు చేసాం, ఇదిగో మా మహిమలన్నీ పుస్తకాల్లో రాస్తున్నాం చదువుకోండి, మేము వెళ్ళి ఆకాశయానాలు చేయగలం, అక్కడ చూసి రాగలం, ఎక్కడ చూసి రాగలం, దేవుళ్ళు మాతో మాట్లాడతారు, దెయ్యాలు మేము చెప్పినట్టంటే మీ దెయ్యాలు పోగొడతాం, మీకు దేవుళ్ళతో మాట్లాడి మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం. ఇలాంటివి ఉండవు, ఏముండవు. ప్రశాంతంగా ఉంటారు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడు, నేను గజిబిజులు కల్పించుకోదు వాళ్ళ మైండ్, ఒకే భావనలో ఉండిపోదు. అందుకని చెబుతున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతా ఉన్నారు రమణ మహర్షి దగ్గరికి వచ్చి. ఎందుకు వెళ్ళిపోవటం ఏంటి, ఏమైంది అని అడిగారు ఆయన. అంటే ఏమీ లేదు స్వామి అని ఆయనకు ఉన్న విషయం చెప్పారు. ఇదే ఇక్కడ ఆహార పదార్థాలు ఖాళీ అయిపోయినాయి, మేము 100 మంది మీతో పాటు ఉండి తినేస్తున్నాం, పాపం మీకోసం ఇచ్చింది భక్తులు, మేము వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉండదు కదా, కొంచెం ఎక్కువ కాలం వస్తాయి మీకు ఆహార పదార్థాలు అని చెప్పారు. ఆయన చిరునవ్వు నవ్వారు. నవ్వి సరే మీరు చెప్పింది బాగానే ఉంది, ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు కదా, మీకు వెళ్ళిన చోట ఆహారం ఎవరు పెడతారు అని అడిగారు. అంటే మేము ఎవరి వాళ్ళలో మా బంధువులు మా వాళ్ళు ఉన్నారు కదా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అన్నారు. ఆయన నవ్వి అంటే మనకి దేహ భావన, ఆయనది అనంత ఆత్మభావన, శక్తి భావన. శక్తి భావనకి దేహ భావనకు ఉన్న తేడా. వాళ్ళు ఏం చెప్పారు,
మా వాళ్ళు ఉన్నారు కదా, మా ఇళ్ళకి వెళ్తాం. మీ దగ్గర ఏదో మంచి నేర్చుకుందాం అని ఉన్నాం. మా ఇళ్ళకి వెళ్తే మా అబ్బాయో, మా అమ్మాయో, మా తమ్ముడో, మా అన్నయ్యో, మా అక్కో, మా చెల్లో, మా వాళ్ళు పెడతారు అన్నారు. వాళ్ళ దగ్గర తింటాం. దేహభావన అంటే నాది అనేది ఒకటి ఉంది అక్కడనే దేహభావన. నా ఇల్లు, నా వాళ్ళు. ఆయనది శక్తి భావన. మొత్తం విశ్వానికి సమకూర్చేది విశ్వశక్తేగా. అసలు ఈ ప్రకృతి అంతా విశ్వానికి సమకూర్చేదంతా విశ్వమేగా. ఆయనది శక్తి భావన. అందుకని ఆ శక్తి భావనలో ఆయన ఏమన్నారంటే, మీరు అక్కడికి వెళితే మీకు ఆహారం సమకూర్చేవారు ఎవరో అంటే ఆ విశ్వశక్తో దేవుడో మీరు ఏదనుకుంటేది, వాడు ఇక్కడుంటే బెటడా అన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నా మీరు ఉండాలి, మీరు బతికుండాలి మనం అనుకున్న అన్నాళ్ళు మనకు ఆహారం అందుద్దుగా. అది మన మీద మా అబ్బాయి పెట్టాడు, మా అమ్మాయి పెట్టింది ఇలా అనుకుంటున్నాం అంతే. కాదు, అక్కడుంటే ఆహారం సమకూర్చేవారు ఎవరో వారు ఇక్కడుంటే సమకూర్చరా, ఇక్కడుంటే బెటరా అని అడిగారు వాళ్ళని అంతే. ఆయన శక్తి భావంలోంచి మాట్లాడారు, వీళ్ళు దేహభావంలోంచి మాట్లాడారు. వీళ్ళు మాట్లాడింది తప్పు కాదు, మనం అదేగా దేహభావంలో మాట్లాడతాం. ఇంకా ఆధారాలు ఎక్కడ దొరుకుతాయో ఎత్తుక్కుంటాం. నా కొడుకు చూస్తాడా, కూతురు చూస్తుందా, వృద్ధాప్యంలో నా బతుకేంటి, నా పరిస్థితి ఏంటి అని. ఎందుకని దేహభావన తప్పులేదు. కానీ ఆయనది శక్తి భావన. దేహభావన పోయింది ఆయనకి. అనంత ఆత్మశక్తి భావన. ఎక్కడున్న ఆ శక్తిగా అన్ని సమకూర్చేది. చెట్టు మొత్తం ప్రసరించెళ్ళే శక్తి అంతా చెట్టుదే. ఆ భావనలో ఆయన మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పాలి, రమణ మహర్షి భావన అర్థమయ్యేగా వాళ్ళు ఉన్నారు. శక్తి భావనను అర్థం చేసుకుందాం, సాధన చేసుకుందాం, గ్రహిద్దాం. ఈయన సన్నిధిలో ఉంటే మనం దీన్ని ఎప్పటికైనా పొందగలుగుతామని కదా అక్కడ ఉండిపోయి రోజు ఆ బోధలు విని ఎంతో కొంత ఏదో సాధన చేసుకుంటూ ఆయన ఎదురుగుండా కూర్చొని ఉంటున్నారు అక్కడ. పాపం వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. వాళ్ళకి ఆయనకి ఎదురు ఏదేం చెప్తారు, ఆయన చెప్పింది కరెక్టేగా. కానీ దేహభావంలో వీళ్ళకి అలా అనిపిస్తుంది. వాళ్ళు ఆగిపోయారు. సరే మీ ఇష్టం అన్నారు రమణ మహర్షి. మీకు భావం అలా అనిపిస్తే అలా చేయండి, కానీ ఎక్కడున్నా పెట్టేవారు ఒకరే అని చెప్పారు ఆయన. సరే వాళ్ళు ఆయన భావాన్ని చూసి ఆగిపోయారు. మహర్షి వెళ్ళిపోయారు. వీళ్ళు అలా వెళ్తూ మాట్లాడుకుంటున్న సందర్భంలోనే దూరంగా హారన్లు మోగుతున్నాయి. పెద్ద లారీ హారన్లు కొడుతున్నారు. ఏంటని చూస్తే ఆశ్రమం ఎంట్రన్స్లో గేటు కాడ హారన్లు కొడుతున్నాడు. ఒక పెద్ద లారీ వచ్చింది. లారీ అతను కొడుతున్నాడు హారన్లు. సరే ఏంటని ఇల్లు కనుక్కున్నారు. కనుక్కుంటే బాంబే నుంచి ఒక లారీ నిండా కిరాణా సరుకులు, భోజన సామాగ్రి అవసరమైనవన్నీ పంపబడింది. ఎవరు పంపారు తెలియదు. ఎవరో ఒక భక్తుడు ఇక్కడ దింపిరమ్మని సరుకులేసి లారీ కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసి, అక్కడ ఆశ్రమంలో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరే వాళ్ళు ఎక్కడ దింపమంటే అక్కడ దింపేసి రండి, అంతే మీరు చేయాల్సిన పని అని చెప్పి పంపించాడని లారీ డ్రైవర్ చెప్పాడు. అయ్యా మీరు త్వరగా చెబితే ఎక్కడ దింపాలో దింపేసి మీకు సరుకులన్నీ అప్పచెప్పేసి మా దారిని మేము వెళ్ళిపోతాము, ఇలా రమణాశ్రమంలో అప్పచెప్పమన్నారు. ఇది బాంబే నుంచి వచ్చింది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి మేము అన్నారు. లారీడు సరుకు వచ్చింది, 1 సంవత్సరానికి సరిపోయింది. పాపం ఇళ్ళకి వెళ్దాం అనుకున్నారు అందరూ. ఇది మీరు మహిమగా తీసుకుంటారు, రమణ మహర్షి మహిమ అంటారు. అదే వచ్చిన గొడవ. రమణ మహర్షి మహిమ, ఇంకో దేవుడు మహిమ, మా గురువు గారి మహిమ, మీ గురువు గారి మహిమ ఉండదు. చాలామంది మహిమలు పాపం బోర్డులు కట్టి మెళ్ళ వేసుకుంటారు. నా మహిమే, నేను మహిమలు చేయగలనని. ఒరే నాయన, సృష్టి అంతా అసలు నువ్వు నేను ఉండటం, ప్రకృతి, సృష్టి, విశ్వం అంతా కూడా శక్తి. అందులో మహిమేమి లేదు, అది శక్తి. శక్తి యొక్క చైతన్యము. నీకు అర్థం కాలేదు కాబట్టి ఈ మహిమలు మాయలోళ్ళు వచ్చి మధ్యలో దూరారు. మొత్తం శక్తిమయము. ఆ శక్తి రూపాలు ధరిస్తుంది. జీవులన్నీ ఎన్ని రూపాలు ధరించినాయో అన్ని రూపాల జీవులు ఆయా ప్రమాణం ప్రకారం బతకడానికి అవసరమైన ఎన్నో శక్తి సమకూరుస్తూనే ఉంటుంది. అది అలా జరుగుతుంది. అయితే ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు? అలాంటి జీవులు నశించిపోతాయి, ఆకులు రాలిపోతాయి, పువ్వులు రాలిపోతాయి, కాయలు రాలిపోతాయి, కొమ్మలు రాలిపోతాయిగా. అది ఉంది మళ్ళీ అక్కడ. అది సృష్టి ధర్మంలోనే ఉంది, శక్తి ధర్మం. అది రూపం ధరించిన ప్రతిదీ నశించిపోవడం అనేది శక్తి చేసిన ఏర్పాటులో ధర్మం. నశించి ఏమవుతుంది? నశించటం అనే పదం మనం వాడాం తప్ప అది నశించటం కాదు, లయించటం. లయించటం అంటే మళ్ళీ శక్తిగా మారిపోద్ది, శక్తిలో కలిసిపోద్ది. శక్తిలోంచి ఉద్భవించి శక్తిలో కలిసిపోతుంది. లయించుట, నశించుట కాదు. ఇది మనం మహిమలు మాయలుగా తీసుకొని ఎప్పుడైతే వెళ్తారో, మీరు పరిమిత భావనలో వెళ్ళారు. మహిమలు, మాయలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, గారడీలు ఇవన్నీ నమ్మేవాళ్ళు దేహ భావనని పెంచుకుంటున్నారు. అది నేను చెప్పేది. అవి నిజమా అబద్ధమా, ఆడితో నాకు ఏ గొడవ లేదు, వాళ్ళతో నాకు ఏ విరోధం లేదు. కానీ అనంత ఆత్మశక్తి భావనలో నువ్వు ఇవన్నీ కల్పించుకుంటే నీకు ఆత్మజ్ఞానం రాదు.
కల్పించుకొని అలా తిరుగుతూ ఉండేది మాకు సరదా అండి, మాకు అలా ఉండటం ఇష్టం అంటే చక్కగా మీ పాదాలకు నమస్కారం, అవి మీకు నేర్పుతున్న వాళ్ళకి నమస్కారం, నమ్ముతున్న వాళ్ళకి నమస్కారం. మీ స్కూల్లో మీరు ప్రయాణించేయండి, ఆ మహిమల స్కూల్లోనే వెళ్ళండి, ఆ మాయల స్కూల్లోనే వెళ్ళండి, ఆ తాళ్ళు తాయెత్తులు తావేజులు గారడీలు ఆ స్కూల్లోనే వెళ్ళండి. ఎప్పుడోకప్పుడు తెలుసుకోపోతారా? కానీ ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్నదంతా శక్తి అయినప్పుడు ఇక మహిమలు మాయలు ఏమి ఉండడానికి ఛాన్సే లేదు ఇక్కడ. ఆ శక్తి వలన సృష్టి విలీనమై శక్తి వలన శక్తి తనను తాను తనలోనే వ్యక్తీకరించుకున్నప్పుడు అది విశ్వము, ప్రకృతి, సృష్టిలోని పదార్థములు తిరిగి శక్తిలో విలీనమైపోతున్నప్పుడు, లయమైపోతున్నప్పుడు అది నశింపని మనం భావించుకుంటున్నాం. శక్తి భావన తెలియక దీన్ని తెలుసుకోవటం అంతే. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి, వాటిని మహిమలని చెప్పుకుంటారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎన్ని మహిమలు జరిగినా కొన్ని మహిమలే అందాం, చావనోడు ఎవడు చెప్పండి? మరి అన్ని మహిమలు వస్తే చావకుండా ఉండొచ్చుగా. కొన్ని శరీరం పెరగనోడు ఎవడు చెప్పండి? వృద్ధాప్యం రానోళ్ళు ఎవరు చెప్పండి? జుట్టు తెల్లబడిన వాళ్ళు ఎవరు చెప్పండి? పళ్ళు ఓడనోళ్ళు ఎవరు? అంటే మళ్ళీ నాది వితండవాదం అంటారు. వితండవాదం కాదు అసలు. ఆత్మజ్ఞానమునకు, ఆధ్యాత్మికతకు సిద్ధులు మహిమలు పూర్తి విరోధము, భ్రష్టత్వము. ఎవరైతే సిద్ధుల వైపు వెళతారో ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక మార్గములో, దైవ మార్గములలో ఎవరైతే సిద్ధుల వైపు ఆకర్షితులవుతారో, సిద్ధులు ప్రదర్శిస్తారో, సిద్ధులను ఉన్నవని నమ్ముతారో వాళ్ళంతా ఆధ్యాత్మికతలో భ్రష్టత్వాన్ని పొందుతారు. అది భ్రష్ట మార్గము అని ఆధ్యాత్మికతలోనే చెప్పబడింది. నేను చెప్పట్లా, నాకెందుకు ఆ గొడవ? భ్రష్ట మార్గం అంటే ఏంటి? ఏమీ లేదు. నువ్వు ఆత్మజ్ఞానం దాకా వెళ్ళవు, ఎందుకు అక్కడ పోయేదేమి లేదు. మురిసిపోతా కూర్చుంటావు, అయ్యో మహిమలు జరుగుతాయి, ఆకాశం నుంచి అయ్యో ఊళ్ళో పడతాయి అని. అయినా చచ్చేవాళ్ళు చస్తానే ఉన్నారు, నువ్వు నమ్ముతానే ఉన్నావు. వచ్చే రోగాలు వస్తానే ఉన్నాయి, నమ్ముతానే ఉన్నావు. ఇది కాదు ఇంకో దానికి రక్షిస్తారనుకుంటున్నావు, నమ్ముతానే ఉన్నావు. పడే కష్టాలు పడతానే ఉన్నావు, నమ్ముతానే ఉన్నావు. ఒక్కసారి నీ జీవితాన్ని, నీ కష్టాలని చూసుకుంటే అసలు ఇక్కడ ఏమీ లేదు, మామూలుగానే సాగుతుందని నీకు అర్థమైపోద్ది. మహిమలు లేవు, మాయలు లేవు. కానీ నీ ఆశ, నీ కోరిక, నీ బతుకు పోరాటం, నీకున్న అత్యాశలు, దురాశలు, జ్ఞానం లేనితనం, ఆత్మజ్ఞానం మీద ఆసక్తి లేకపోవటం, నేను తెలుసుకోవాలనే భావన లేకపోవటం, దేహభావనలో ఇరుక్కుపోయినాక ఎన్నైనా నమ్ముతాం. అది తప్పు కాదు, చక్కగా నమ్మండి. నేను ఎవరి నమ్మకాలనే భంగపరచట్లా. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అక్కడ నమ్మకంతో పని లేదు, చదువుకోవటమే. అక్కడ మహిమలు మాయలతో పని లేదు, చదువుకోవటమే. అక్కడ మంత్రతంత్రాలు, యంత్రాలు, గారడీలు వీడితో పని లేదు, చదువుకోవటమే, అర్థం చేసుకోవటమే. పరీక్ష పాస్ అయినట్టు చదువుకొని జ్ఞానంతో అర్థం చేసుకుంటే నువ్వు పాస్ అయిపోయినట్టు నీకే అర్థం అవుద్ది. ఇక్కడ మార్కులు వేసేవాడు లేడు, దిద్దేవాడు లేదు, అన్నీ నీకు నువ్వే. నువ్వు చదవవలసిన ఆధ్యాత్మిక పుస్తకం నువ్వే, నువ్వు చదవవలసిన ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథం నువ్వే, నువ్వు తెలుసుకోవలసిన అనంత ఆత్మశక్తివి నువ్వే, అన్నీ నువ్వే. నువ్వు విశ్వానికి, ప్రకృతికి భిన్నంగా లేవు. ఒక వృక్షాల్లో చెట్లు, పువ్వులు, కాయలు, కొమ్మలు, రెమ్మలు అన్ని వేళ్లతో సహా ఎలా కలిసి మొత్తంగా వృక్షము చెట్టు అయిందో అలా మొత్తం విశ్వం మనతో కలిసి విశ్వంగా ఉంది. మొత్తం ప్రకృతి మనతో కలిసి ప్రకృతిగా ఉంది. మొత్తం సృష్టి మనతో కలిసి సృష్టిగా ఉంది. మనం కూడా అందులో భాగమే. విడదీసి చూసుకున్నంతకాలం నీకు ఆత్మజ్ఞానం రాదు. అలానే దేహభావన పోనంతసేపు తప్పకుండా దేహభావనలో మీ దేహ సంరక్షణ, మనో సంరక్షణ, కుటుంబ సంరక్షణ, ధన సంరక్షణ అన్నీ చేసుకొని శాంతిని పొందుతూ కొద్దిగా రోజుకో పావు గంట, అరగంట కేటాయించి జస్ట్ ఈ విషయాన్ని అంతరంగంలో ఊరికినే మీ లోపల చూసుకొని చాలు, ఏం అక్కర్లేదు. అదే వస్తుంది. ఇదంతా ఇప్పుడు మనం వెళ్తుంది తప్పని కూడా చెప్పట్లే. నేను దేహభావంతో వెళ్ళాలి. నేను దేహభావంతో వెళ్తున్నా, నాకు దేహభావన పోలేదు, నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, నాకు ఎటువంటి శక్తి అనుభవం కలగలేదు. ఉన్న సత్యం ఉన్నట్టు చక్కగా చెబుతున్నా. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఏమన్నా అర్థం కాకపోతే ఇది చెప్పిన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు కేవలం చదువు మాత్రమే. ఇది ఆసక్తి ఉన్నవాళ్ళు, చదువుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. మిగిలిన వాళ్ళు మేము మార్గాల్లో హాయిగా వెళ్ళిపోండి. ఇది ఆసక్తి ఉండి చదువుకుందాం అనుకున్న వాళ్ళు వినండి. ఇక్కడ ఏం మహిమలు ఉండవు, మాయలు ఉండవు. కేవలం మీరు చదువుకుంటారు, అర్థం చేసుకుంటారు అంతే. అలా అర్థం చేసుకునే ప్రక్రియలో నేను ఒకవేళ సరిగ్గా చెప్పలేకపోయినా మీకు ఏదన్నా సందేహాలు వచ్చినా అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.
అలా మీరు అడుగుతూ నేను చెబుతూ రోజు ఆధ్యాత్మిక చదువు చదువుకుందాం, ఆత్మజ్ఞాన చదువు చదువుకుందాం, మనం తెలుసుకుందాం, ఆ అనంత శక్తి యొక్క తత్వాన్ని తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చక్కగా ఈ సందేహాలు అడగండి, వినండి. మిగిలిన వాళ్ళు వినకండి, మీ జీవితం వృధా. పైగా మళ్ళీ మీరు విని ఇందులో బొక్కలన్నీ కామెంట్లుగా పెట్టి అది అలా కదా ఇది ఇలా కదా అంటే నేనేం చెప్పలేను. నేను కేవలం చదువుకుంటున్న విద్యార్థిని. నేను చెప్పిన మాటల్లో మళ్ళీ చెబుతున్నా, నేను చెప్పిన మాటల్లో ఎక్కడైనా నేను చెప్పినవి మీకు నచ్చకపోతే, మీ మార్గాలకు భిన్నంగా అనిపిస్తే దయించి నన్ను క్షమించండి, మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా. నేను తెలియని వాడినే, సామాన్యుడినే, మీరే తెలిసిన వాళ్ళు, మీ మార్గాల్లో వెళ్ళిపోండి. నాకు ఇది నచ్చింది, నేను ఇటు పోతాను అంతే. నేను వచ్చి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మీతో చెప్పట్లా. నాది వినేవాళ్ల కోసం మాత్రమే నేను చెబుతున్నా. నేను ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోను, అసలు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే సమయం వృధా. నా ఆధ్యాత్మిక చదువు చదువుకోవడానికి, ఆత్మజ్ఞాన చదువు చదువుకోవడానికి నాకు జీవితం సరిపోవట్లేదు. వృద్ధాప్యానికి వచ్చేసాను, 55 ఏళ్ళు వచ్చినాయి. చదువుకోగలను, పొందగలను, పొందుతాను లేదో నాకే తెలియదు. కాబట్టి హాయిగా నేను నా చదువు చదువుకుంటా. ఎవరైనా చదువుకుందామని ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా వినండి. చదువుకునేటప్పుడు అర్థమయ్యే విషయాల్లో సందేహం ఉంటే అడగండి. ఇందులో విభేదం ఉన్నవాళ్ళు, విరోధం ఉన్నవాళ్ళు, ఇది తప్పు అనుకుంటున్న వాళ్ళు అసలు వినకండి. మీకెందుకు? మీకు కావాల్సిన కోర్సులు మీరు చదువుకోండి. ఇప్పుడు స్కూల్లో బోల్డ్ రకాల కోర్సులు ఉన్నాయి, ఎవరికి నచ్చినాయి వాళ్ళు చదువుకుంటారు. అలాగే మీకు నచ్చిన మార్గంలో మీరు ప్రయాణించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇవన్నీ నా సొంత విశ్లేషణలు, నా సొంత అభిప్రాయాలు. తప్పులని ఎవరికైనా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, నన్ను క్షమించి వదిలేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.